ఇక్కడ లైవ్ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి కాదు, రిమైనింగ్ మీకు కనిపిస్తారు స్టేజ్ మీదకి వచ్చి సిద్ధార్థ్ గారు అండ్ అషిక గారు. సో ఐ రిక్వెస్ట్ అభిమానులందరూ అక్కడ కూర్చోవడం బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. సో మిస్ యూ సిద్ధార్థ్, మిస్ యూ. సో మిస్ యూ ప్రీ రిలీజ్కి వచ్చిన వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. ఓకే, నాతో పాటు చాలామంది ఇక్కడ యాంకరింగ్ చేయడానికి ఉన్నట్టున్నారు, అందరూ వాయిస్ వినిపిస్తుంది నాదే కాకుండా. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్, ఎంజాయ్ ద ఈవెంట్. ఎందుకంటే మిస్ యూ నుంచి మనల్ని పలకరించిన కంటెంట్, పలకరించని కంటెంట్ని కూడా మనం ఇప్పుడు ప్లే చేయబోతున్నాం ఇంకాసేపట్లో అనమాట. అషిక అమిగోస్లో చూసాము, దాని తర్వాత నా స్వామి రంగాలో చూసాము, మళ్ళీ మిస్ యూతో మనందరినీ పలకరించడానికి బ్యూటిఫుల్ గార్జియస్ అండ్ ఫెంటాస్టిక్ యాక్టర్స్. సో అషిక హియర్ అండ్ వెల్కమ్ అగైన్. అండ్ అలాగే ఇప్పుడే ఇక్కడికి విచ్చేసి అండ్ కోర్స్ మన హైదరాబాద్ బిర్యానీని అండ్ అలాగే హైదరాబాద్ మీడియాని కూడా ఇంకాసేపట్లో రుచి చూడబోతున్నారు అనాలా. సో రాజశేఖర్ గారు మిస్ యూ అన్న సినిమాని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ వారికి వెల్కమ్. అండ్ ఎస్, మరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసి మనందరికీ అందిస్తున్న శామ్యూల్ మాథ్యూ గారు వెల్కమ్ అండి. ఎలా ఉంది హైదరాబాద్? ఐ హోప్ యూ లైక్ ఇట్. సో హ్యావ్ బిర్యానీ వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ. యూ ఆల్రెడీ హ్యాడ్. ఓ లవ్లీ. సో ఎస్, మరి సిద్ధార్థ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పండి? అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఎప్పుడైనా కూడా బ్యూటిఫుల్ కంటెంట్తో, అమేజింగ్ పర్ఫార్మెన్స్తో అండ్ మనందరి ముందుకి వస్తారు. బట్ తనలో ఉన్న ఆ ప్రేమికుడు మాకు ఇష్టం. ఇక్కడ ఈ ప్రేమ చాలా విచిత్రంగా అనిపిస్తుంది, యూజువల్గా లేదు, చాలా అన్యూజువల్గా ఉంది. అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీలో ఆ ట్విస్ట్ ఏంటి, యూటర్న్స్ ఏంటి, ఆ కష్టం ఏంటి తెలీదు. కాకపోతే నాకు ఒక డైలాగ్ మీద నా కంప్లైంట్ ఉంది రాశిక గారితో. హారర్ స్టోరీ లాగే ఉంటుందా అండి లవ్ స్టోరీ? ఎలా అండి అలా? ఇంత వైల్డ్‌గా ఉన్నారు. మీకు కూడా లవ్ స్టోరీస్ 4, 5 ఉన్నాయా అనిపిస్తుంది. అందులోంచే వచ్చి ఉంటుందన్నమాట డెఫినెట్‌లీ. సో 'జిబ్రన్' మ్యూజికల్‌తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకొచ్చేస్తుందన్నమాట. సో ఈ చిత్రానికి సంబంధించి అఫ్‌కోర్స్ తెలుగులోకి రావాలి అంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ దీన్ని రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఏషియన్ సురేష్ మనందరి ముందుకి తీసుకొని రాబోతున్నారు. సో వారు ఈ చిత్రాన్ని డెఫినెట్‌గా ఏషియన్‌లో మనం చాలా ఫిలిమ్స్ చూసాం, సురేష్ ప్రొడక్షన్స్‌లో మనం చాలా చూసాం. వాళ్ళిద్దరూ ఒకటైన తర్వాత కొన్ని చిత్రాలు మనందరికీ అందించడం జరుగుతుంది. సో ఎస్, ఈ బ్యానర్ త్రూ తెలుగులో మనందరినీ పలకరించడానికి మిస్ యూ మన ముందుకు వచ్చేస్తుంది. దానికంటే ముందు మనల్ని పలకరించిన టీజర్ని ఫస్ట్ మనం చూసేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద టీజర్. Light off. Play the teaser. One South Indian filter coffee for sir, and one flat white for the beautiful lady. అయ్యో మావా, మీరు వేరేదో అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. నచ్చింది నచ్చింది అంటున్నావే, నీకు విషయం తెలుసా? ఈ లోకంలోనే నీకు నచ్చిన అమ్మాయి ఈ అమ్మాయి. నువ్వెవరో తెలియక నీకు ప్రపోజ్ చేసినందుకు తెలియకే కదా చెప్పారు, తెలిస్తే చెప్పేవారు కాదు కదా. అయితే నేను ఎందుకు వద్దో ఒక్క కారణం చెప్పు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏమంది చెప్పరా? లూసురా అమ్మాయి. అయ్యయ్య మగవాడిగా పుడితేనే సుఖముగా అతని మనసు మతని తాళం వేసి తొక్కేయరా. అతని మనసు మతని తాళం వేసి తొక్కేయరా. క్రేజీ, కానీ సెలబ్రిటీస్కి లవ్ మ్యారేజ్ సెట్ అవుతాయి. రీసెంట్గా చూసాం మనం ఆ లవ్ మ్యారేజ్ని కూడా, బ్యూటిఫుల్ గార్జియస్ అదితిని కూడా. అండ్ ఎస్, మరి ఇది మనందరినీ పలకరించిన కంటెంట్. టీజర్ మనం ముందు చూసాము, కానీ ఇప్పుడు ఎక్స్క్లూజివ్లీ మీడియా పీపుల్ కోసం, ఈ హౌస్లో ఉన్న మీడియా పీపుల్ కోసం ఇంకా రిలీజ్ అవని, లాంచ్ అవని సాంగ్స్ మనం ఇక్కడ చూపించేస్తున్నాం అనమాట. సో దాంట్లో ఒకటి ఇప్పుడు మనం చూసేద్దాం. ప్లే ద సాంగ్.
క్రేజీ. చాలా రోజులయింది నిజంగానే ఇంతలా ఆడి. అండ్ చాలా రోజులయింది. 'బొమ్మరిల్లు', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', లైక్ 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' ఈ సినిమాల్లో మనం చాలా అంటే ఆ ప్రేమికుడిని చూసాం సిద్ధార్థ్‌లో. లైక్ తర్వాత చూడలేదు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిమ్సే ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఒక లవర్ బాయ్‌గా కనిపిస్తున్నారు సిద్ధార్థ్ అని చెప్పాలి. కొంచెం కష్టమైందా సిద్ధార్థ్ నిజంగానే? యాహ్! సో యాహ్! ఇంకొక సాంగ్ కూడా చూసేసిన తర్వాత ట్రైలర్ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ సాంగ్ చూసేద్దాం. దాని తర్వాత ట్రైలర్ చూద్దాం. ప్లే ద సాంగ్. బ్యూటిఫుల్ అసలు. ఆ పాటకి, ఈ పాటకి అందులో ప్రేమ, ఆ ప్రేమ ఇంతకుముందు పాటలో ఆ ప్రేమ వల్ల వచ్చిన కష్టాలు అన్నీ క్లియర్‌గా వినిపిస్తున్నాయనమాట. అంటే 29th నవంబర్‌కి 'మిస్ యూ' అంటూ డెఫినెట్‌లీ మనం ఇప్పటివరకు మిస్ అయ్యాం కదా! లవర్ బాయ్‌ని సిద్ధార్థ్‌లో. అండ్ అది అండ్ దాంతో పాటు బ్యూటిఫుల్‌గా ఎమోషన్స్ అండ్ ఒక లవ్ స్టోరీ అండ్ అంతేకాకుండా కొన్ని ఫైట్స్ ఇలా చాలా ఉన్నాయి. బట్ ఏదేమైనా బోలెడంత ఎంటర్‌టైన్ చేయడానికి 29th నవంబర్ మనందరినీ పలకరించడానికి 'మిస్ యూ' మన ముందుకొచ్చేస్తుందనమాట. అలా రావడానికి డెఫినెట్‌లీ మనం థియేటర్ వరకు వెళ్ళాలి అంటే దాని నుంచి వచ్చిన కంటెంట్ నచ్చితే మనం థియేటర్ వరకు వెళ్తూ ఉంటాం కదా! సో, మీ అందరికీ టీజర్ నచ్చింది. దాని తర్వాత వచ్చిన ట్రైలర్ కూడా చాలా నచ్చింది. ఇప్పుడు మీరందరూ ఇక్కడున్న వాళ్ళందరూ పాటలు కూడా ఎంజాయ్ చేశారు. మరి ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూసేద్దాం. ప్లే ద ట్రైలర్. ఒక లవ్ స్టోరీరా. పాబ్లో నెరూడా గారి ఒక కవితకి ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాసినట్టు చెప్పారు. ఒక అమ్మాయి కదా, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో తెలుసుకుందామని వెళ్ళి చెప్తున్నాను. తను ఏం చెప్పిందో తెలుసా? మిమ్మల్ని అవాయిడ్ చేయలేకపోతున్నాను. మీరంతా అన్యూజువల్గా ఉన్నారు. నైట్ షోకి నేను వెళ్ళిందే లేదు. నిద్ర వస్తే ఏం చేయమంటారు? నిద్రపో. మరి ఎందుకు నైట్ షోకి రావడం? ఢిల్లీలో నేను కాళ్ళు పట్టుకుంటాను, ఇక్కడ అందరూ నా కాళ్ళు పట్టుకుంటారు. ఆ రిసార్ట్లో 100 మంది ఎమ్మెల్యేస్ని దాచి పదవి కొట్టేసారి. సూపర్ ప్లాన్ సార్. నువ్వు డైరెక్టర్వే కదా కావాలి, ఎందుకు హీరోలో నడుచుకుంటున్నావు? ఓ కావాల్సిన కాన్ఫిగరేషన్ అసెంబ్లీ చేసి తీసుకురావడానికి అమ్మాయిరా, కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. ఆ అమ్మాయిని మర్చిపోలేను. నాకు ఆ అమ్మాయి కావాలి. తను కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. బెంగళూరుకి వచ్చి 1 వీకే అవుతుంది, అంతలోనే ఒక లవ్వుల్లో ఫెయిల్యూర్ కూడా. నేను చూసుకోమనేగా చెప్పాను. చూసిందని మర్చిపోవాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి కావాలా వద్దా అని ఒకసారి డిసైడ్ చేసావు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు కావాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది. వేరెవరికో జరిగిన కథ విన్నట్టుగా ఉంది. మనకు నచ్చిన దానికోసం మనం అన్ని విధాలుగా వీలైనంత వరకు ప్రయత్నించాలి. ఆ తర్వాత కూడా అది దక్కలేదంటే అది మన తప్పు కాదు. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు. ఇది హారర్ సినిమా స్క్రిప్ట్ రా. నేను లవ్ స్టోరీ స్క్రిప్టేగా వెతకమన్నా. మన జీవితంలో రెండు ఒకటే కదా మావా. క్రేజీ డైలాగ్స్ అసలు. సీరియస్లీ టూ గుడ్. చాలా చాలా బాగుంది. రాజశేఖర్ గారు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ 29th గురించి. బికాజ్ చాలా మంచి సౌండ్ రాబోతుంది. సక్సెస్ సౌండ్ అని అర్థమవుతుంది. బికాజ్ మీరు డైలాగ్ సౌండ్, మ్యూజిక్ సౌండ్, యాక్టర్స్ సౌండ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. లవ్ దాని వే అది ఫైండ్ చేసుకుంటుంది, వెతుక్కుంటూ వస్తుంది అన్నట్టే. సో డెఫినెట్లీ ఒక మంచి సినిమా కూడా దాని వే అది వేసుకొని వచ్చేస్తుంది అనమాట. అలా ఒక మంచి వేతో ఇది వస్తుంది. అండ్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మనందరికీ, పక్కా పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ మనందరికీ ఇస్తుంది అని డెఫినెట్లీ అర్థమవుతుంది చూసిన కంటెంట్తో. అండ్ ఎస్పెషల్లీ సిద్ధార్థ్ ఓకే చేశారంటే అందులో ఏదో ఉంటేనే కదా ఓకే చేస్తారు, లేకపోతే ఎందుకు చేస్తారు? అండ్ డెఫినెట్లీ వీ ఆల్ లైక్ నేను అంటూ ఉంటాను సమ్ టైమ్, అంటే ఇంతకుముందు సిద్ధార్థ్ని కలిసినప్పుడు సిద్ధార్థ్ ఈజ్ బ్యాక్ అన్నాం. కానీ ఎప్పుడు వెళ్ళారు మీరు? మీ మెలోడీ సాంగ్స్ ఎప్పుడు ఆల్వేస్ మాతోనే ఉన్నాయి. ఇప్పటికీ మేము బొమ్మరిల్లులో డైలాగ్ నాన్న నా చేతులు మీ చేతిలోనే ఉన్నాయన్న డైలాగ్ వాడుతూనే ఉంటాము. అండ్ ప్రతి సీన్ లైక్ అంటే ఒక యాక్టరే కనిపించడము,
తను పోషించే పాత్రే కనిపించడము చాలా రేర్లీ, అంటే చాలా కొంతమంది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ మాత్రమే చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ తను ఆల్వేస్ 100% కాదు, తన 1000% ఎఫోర్ట్స్ ఇస్తూ ఉంటారు ఆ సినిమాకి. అందుకే ఆ పాత్రలు మాత్రమే గుర్తుంటాయి, ఆ పాత్రలు మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట. ఆ పాత్రల గురించి మేము మాట్లాడుకుంటూ ఉంటాము. అండ్ అగైన్ వన్స్ అగైన్ సో నాలో ఉన్న లవ్ని మరింత పంచడానికి మీ ముందుకు వచ్చేస్తున్నాను అంటూ సిద్ధార్థ్ మిస్ యూ అంటూ మన ముందుకి ఈ సినిమాని తీసుకొచ్చేస్తున్నారు 29th నవంబర్ అనమాట. సో డెఫినెట్లీ ఒక మంచి సినిమా మంచి వ్యక్తుల చేతుల మీదుగా మనందరి ముందుకి రాబోతుంది. ఎస్పెషల్లీ శామ్యూల్ మాథ్యూ ప్రెజెంట్స్ వారి సమర్పణలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. ఎట్ ద సేమ్ టైం 7 miles per second చాలా ఫాస్ట్గా అనమాట. ఇది కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది అండ్ సూపర్ సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ వారు మనందరికీ తెలుగులో ఇది అందిస్తున్నారు. రాజశేఖర్ గారి దర్శకత్వంలో, జిబ్రన్స్ మ్యూజిక్ ఆయన సంగీత సారథ్యంలో అండ్ మనందరికీ తెలిసిన సిద్ధార్థ్ అండ్ అలాగే అషికా నటించిన చిత్రమే మిస్ యూ 29th. సేవ్ ద డేట్. బిఫోర్ మనం ఇప్పుడు వాళ్ళందరినీ స్టేజ్ మీద విందాము, మాట్లాడదాము అండ్ వాళ్ళని సెలబ్రేట్ చేసుకుందాం. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ శామ్యూల్ గారు, రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. శామ్యూల్ మాథ్యూ గారు, వెల్కమ్ అగైన్. ఇందాకే నేను చెప్పాను వెల్కమ్ మీకు. సో నా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి బోలెడంత ప్రేమని చాలా ఉన్నాయండి, ట్విస్ట్లు టర్న్లు, వాటన్నిటితో మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ రాజశేఖర్ గారు, ప్లీజ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, వారిని విధునాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి జాన్వి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నాకు ఇక్కడ కనిపించలేదు, తను ఆల్వేస్ వెనకాల ఉండి నడిపిస్తూ ఉంటారు మంచి స్క్రిప్ట్స్ని ముందుకి. సో తన్ని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ ఈ ఫిలింని కూడా మనందరికీ తెలుగు ప్రేక్షకులందరూ ఒక మంచి సినిమా ఎప్పుడు మిస్ అవ్వకూడదని సో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనకి 29th నవంబర్కి అందిస్తున్నారు. వెల్కమ్ జాన్వి. అందం అభినయం తోడైతే అషిక అంటున్నారన్నమాట. అందులో ఇందులో ఈ అమ్మాయి పేరులో కూడా సో ఆలస్యం చేయకుండా సుబ్బలక్ష్మిగా ఈ చిత్రంలో మనందరినీ పలకరించబోతున్న అషిక రంగనాథ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో ఆ కథలో ప్రేమున్నా, ఆ కథలో పంతమున్నా, ఆ కథలో ఎమోషన్ ఉన్నా, ఆ కథలో ఏ ఎక్స్ప్రెషన్ అయినా తనదైన శైలిలో తన వైపుకు తిప్పుకొని తన పర్ఫార్మెన్స్తో మనల్ని తన వైపుకు తిప్పే సిద్ధార్థ్ వాసుగా మన ముందుకు రాబోతున్న సిద్ధార్థ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. One photo op for media. So for that I request one step forward. Yeah, Rashikar, please join. Channels, yeah. ఫోన్ని దయచేసి, యా ఓకే. మొదటగా ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ జాన్వి గారు. సో యా, బాగుంటుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ మూవీ వస్తుంది. వాచ్ ఇట్ ఆన్ November 29th ఇన్ యువర్ నియరెస్ట్ సినిమాస్ అండ్ గుడ్ లక్ టు ద టీమ్. వి లవ్ ద సాంగ్, ద ట్రైలర్స్. మీరు కూడా చూశారు, మీకు కూడా నచ్చింది ఐఎమ్ షూర్. సో విల్ సీ ద లవ్ ఇన్ థియేటర్స్. అంతే, షార్ట్ అండ్ స్వీట్, అంతే. సో నా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శామ్యూల్ మాథ్యూ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. You just address the media, Andy. You can, yeah.
Yeah, after this, we have a Q&A session. Thank you so much to the media and also Suresh Films for distributing this movie in Andhra and Telangana. I request my support to all the media and the press people. Siddharth has agreed to do a love movie after a very long time. I know he's very strong in this genre, but he's been not doing this genre for quite some time. When the director narrated the script to him, I don't know, we were actually not that confident that he's going to agree to this. But when he listened to the script, he liked the script, and then he said, okay, I'm going to do this genre after a very long time. For me, the greatest thing that has happened to this movie is Siddharth saying yes to this film. Thank you so much, and you have done a fabulous job. I've been a hardcore fan of you for a very long time, and this has added a lot more the fandom in my life. And thank you, Ashika, for being a part of this film. Ashika is a fabulous actor, and she has done, other than you, I don't think anybody would have done justice to this role. You have done a fabulous performance, and thank you so much, Ashika. Thanks to the director, Rajshekhar. When he narrated the script to us, like many a times we listen to scripts and the outcome would be way, way different from what it was narrated. But Rajshekhar, when he narrated the script and the way it has come out, I think the movie has come out much better than the way he narrated the script. We are super confident that this movie would be loved by all. This movie will entertain you. After a very long time, I think a film with very less bloodsheds, less hatred, less violence. Okay, we have got a U certificate. I'm so happy that my first production has a U certificate. Okay, you can watch it with your family, with your girl, with your daughter, with your son, and absolutely not feel a bit of uncomfortability anywhere. Okay, you would just sit, enjoy a clean entertainer. There's a lot of message in it. Yeah, it's not a very philosophical movie, but there's a very subtle and a strong message that comes out. As you know, like in the teaser you must have seen, there's a dialogue that the hero's friend says, hero is in love with a girl he hates the most. That's the line that convinced us to do this subject. And I'm very, very confident that the Telugu people would love this movie, would celebrate this, and I'm so confident that this would entertain you and never ever disappoint you. Thank you so much. I'm expecting a lot. Thank you. Thank you so much and wish you good luck. నా రాజశేఖర్ గారు ఫస్ట్ చెప్పారు సిద్ధార్థ్ గారు నేను మాట్లాడను అని చెప్పి, బట్ ఒక మాట కూడా మాట్లాడకపోతే కొంచెం కష్టం కదా. నేను డైరెక్టర్ గారికి అసలు మాట్లాడరా ఆయన, అక్కడ కూడా మాట్లాడరా ఆయన, ఎక్కడా మాట్లాడరా ఆయన. సరే ఒకసారి అందరూ రండి అని ఒక తెలుగులో ఒక మాట చెప్పండి వాళ్ళు. యా, అందరికీ నమస్కారం. స్టార్ట్ విత్ దట్. అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర్. మిస్ యూ సినిమా డైరెక్టర్ నేను. కొంచెం పెద్దదైంది అది. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను. 29th November எல்லாரும் థియేటర్కి వాங்க. అమ్మా, ఓకే, పర్ఫెక్ట్ సార్. అసలు ఇంత బాగా మీరు మాట్లాడతారని తెలిస్తే అసలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యూటిఫుల్. అషికా విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. హైదరాబాద్కి రావడానికి నాకు ఎప్పుడూ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఎస్పెషలీ మా మిస్ యూ టీమ్ తోటి ఇక్కడ వచ్చడానికి ప్రమోషన్ కోసం ఇంకా హ్యాపీ. అండ్ ఎస్పెషలీ the admiration and love for Siddharth sir for me started with
వాచింగ్ హిస్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు. అండ్ ఇప్పుడు లైక్ ఐ డోంట్ నో ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసారి బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వదంటానా, ఇంకా చాలా మంచి ఫిల్మ్స్ని చూశాను. అండ్ యూనో ఐవ్ బీన్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిజ్ వర్క్. అండ్ ఇప్పుడు తనతోటి మూవీ చేశాను అండ్ అది తెలుగులో రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు బీ స్టాండింగ్ హియర్ విత్ మై ఎంటైర్ టీమ్ ఆఫ్ మిస్ యూ. అండ్ ఫర్ షూర్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. జస్ట్ ఇట్స్ అ వెరీ గుడ్ లవ్ స్టోరీ, వెరీ అన్యూజువల్ లవ్ స్టోరీ. కొత్తదం ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. అండ్ తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా మంచి సినిమాని డిసప్పాయింట్ చేయరు. సో డెఫినెట్గా అందరూ రండి, మూవీని థియేటర్లో చూడండి. అండ్ మొన్న ట్రైలర్ లాంచ్ అయింది చెన్నైలో, కార్తీ సార్ వచ్చారు. అండ్ తమిళ్ కాకుండా తెలుగులో కూడా తెలుగు ట్రైలర్ కూడా చాలా నచ్చింది అందరికీ. అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది తెలుగు ఆడియన్స్ నుంచి. సో వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ ఈ మిస్ యూ మూవీలో నేను సుబ్బలక్ష్మి లాగా కనిపిస్తున్నాను. అండ్ ట్రైలర్ చూసారు, టీజర్ చూసారు, 2 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్. ఒక ఇన్నోసెంట్ క్యూట్ గర్ల్ ఈజ్ దేర్, బట్ దెన్ అట్ ద సేమ్ టైమ్ ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ గర్ల్ లా కూడా ఉంది. అండ్ ఐ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ ఐ గాట్ టు ప్లే టూ వేరియేషన్స్ ఇన్ ద సేమ్ రోల్. అండ్ వరాలు లాగే మూవీ నాసామి రంగాలో చాలా లవ్ ఇచ్చారు. సుబ్బుకి కూడా అలాంటి లవ్, ప్లీజ్ షో మీ ద సేమ్ లవ్. అండ్ యా 29th of November మిస్ యూ రిలీజ్ అవుతుంది. మీరందరూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, విత్ యువర్ పార్ట్నర్స్ అందరూ రండి, మూవీ చూడండి. నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇది మంచి ఫిల్మ్ అవుతుంది. అండ్ యూ విల్ ఆల్ లవ్ ఇట్. అండ్ యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆషిక, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నవ్ ఆలస్యం చేయకుండా నేను సిద్ధార్థ్ గారికి చేస్తున్నాను మైక్. అవునా? ఓకే. హ్యాపీలీ కొంతసేపు కూర్చోవడానికి చైర్స్ అక్కడ, యా కొంచెం ముందు ఇంకొక రో చైర్స్ వేయండి. ఎందుకంటే యా జాన్వి గారు అండ్ ఎవ్రీబడి అక్కడ ఫ్రంట్ రోలో వేయండి చైర్స్. లేదు, వస్తున్నాయి, కమింగ్. అది ముందే చెప్పారు కండిషన్స్ అప్లై అని. సో యా తప్పదు కదా. ఇంకొక చైర్, 1 more చైర్. ఓకే సిద్ధార్థ్ గారు, ఓవర్ టు యూ. నా తెలుగు ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వచ్చే సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ సంక్రాంతి నాకు. ఎందుకంటే సార్ నేను మాట్లాడినా కొంతసేపు రెడ్ షర్ట్ పర్లేదా? మీ కైండ్ పర్మిషన్తో ఫ్రంట్ రోల్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఈ వచ్చే సంక్రాంతి నాకు చాలా ఇంపార్టెంట్ సంక్రాంతి అండి. గత 20 సంవత్సరాల ముందు సంక్రాంతి హీరోగా నేను మీ ముందుకి పరిచయం అయ్యాను. మా ఎంఎస్ రాజు గారు నిర్మించిన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ప్రభుదేవ గారు మొదటిసారి ఒక దర్శకుడుగా మీ ముందుకు వచ్చాడు. ఆ సినిమాలో నాకు కొత్త జీవం, ఒక కొత్త ఛాన్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక కొత్త లైఫ్ నాకు మీరు ఇచ్చారు. ఆ తర్వాత నేను చాలా కాలం హైదరాబాద్లోనే ఇల్లు తీసుకుని ఓ తెలంగాణ బిడ్డగా హైదరాబాద్లో పెరిగా. ఇప్పుడు నేను ఎందుకు ఈ సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఇప్పుడు నేను మీ ముందు తెలంగాణ అల్లుడుగా నుంచున్నా. మాతో అట్లాగే ఉంటుంది, ప్రమోషన్ తీసుకుంటూనే ఉంటా, దిగేదేలే. నా డైలాగ్ నాది, నేను చెప్తా. నా డైలాగ్ నువ్వు కరెక్ట్ చేయమాకే, దిగేదేలే.
సార్ అది కూడా వస్తా సార్. వైజాగ్లో ఫంక్షన్ చేస్తున్నప్పుడు వచ్చి అడగండి, చెప్తా. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాం కదా. ప్లస్ నేను ఆంధ్ర అల్లుడు కాదు. సో ప్రతి చోట నేను వెళ్ళి ఆ ఊరు అల్లుడు అని చెప్పలేను కదా. అదే ఆ ఊరు అబ్బాయి నేను. మీ వైజాగ్ 176 ఉంది కదా, బీచ్ హౌస్, మర్చిపోలేను. ఈ 20 years నాకు చాలా ఇచ్చిందండి లైఫ్. అండ్ నేను ఎప్పుడు ఈ తెలుగు ట్విన్ స్టేట్స్కి వచ్చిన చాలామంది వచ్చి చాలా హార్ట్ టచింగ్ విషయాలు నాతో షేర్ చేసుకుని వెళ్ళిపోతారు. అలా ఒక గాల్లో వచ్చి నాతో మాట్లాడి వెళ్ళిపోతారు. ఆ గాలికి చాలా మీనింగ్స్ ఉంటాయి. అందులో కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్, ఎందుకు సిద్ధు తెలుగు సినిమాలు చేయట్లేదని అడుగుతారు. దానికి కూడా నా ఆన్సర్ ఇప్పుడు చాలా రెడీమేడ్ ఆన్సర్ ఉంది. నేను ఒంటరిగా ఏం చేయగలనండి. తెలుగు సినిమా తీస్తున్న వాళ్ళ దగ్గర అడగండి, ఎందుకు వాళ్ళకి నచ్చిన వాళ్ళు బెస్ట్ యాక్టర్ అని చెప్పిన ఒక యాక్టర్కి వాళ్ళు సరైన స్క్రిప్ట్స్ ఇవ్వట్లేదని వాళ్ళని అడగండి అని చెప్పి ఆ టాపిక్ అక్కడే క్లోజ్ చేసేసా. సెకండ్ క్వశ్చన్ ఇంకా ఎక్కువ మంది అడిగారు, ఎందుకండి లవ్ స్టోరీస్ తీయట్లేదని. సో నేను చెప్పాను, లవ్ స్టోరీస్ అనగానే తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో మాత్రం కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలో కూడా బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే వద్దంటానా, ఓ ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వచ్చినాయి. అలాంటి గొప్ప సినిమాల్లో ఉండటం నా అదృష్టం. లవ్ స్టోరీ తీస్తున్నావు అని చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ వరుసలో మంచి లవ్ స్టోరీ తీయటం చాలా చాలా కష్టం. సో భయం వస్తుంది, అలాంటి ఒక స్టాండర్డ్ని మనం టచ్ చేయగలం అని. ఇంకోటి ఏంటంటే, మీకే తెలుసు, లవ్ స్టోరీ చేస్తుంటే ఇతను మన చాక్లెట్ బాయ్ దానికే పనికొస్తాడని ఇంకేం పని ఇవ్వరు. సో దానివల్ల ఇంకా భయం వచ్చింది. తర్వాత ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, అది వేరే వేదిక మీద మాట్లాడుకుందాం. కానీ ఈ 10 years 11 yearsలో నేను సొంతంగా ప్రొడ్యూసర్గా మారి ఒక 5 సినిమాలు తీసా. ఒక్కొక్క సినిమా కొత్త జానర్లో ఇవ్వాలి. నేను నువ్వు వస్తానంటే కాదు, బాయ్స్ సినిమాలో హైదరాబాద్ మొదటిసారి వచ్చేటప్పుడు ఇచ్చే ఇంటర్వ్యూస్లో కూడా అన్నా, నా డ్రీమ్ స్టార్ అవ్వటం కాదండి, నా డ్రీమ్ చనిపోయే ముందు ఎవరో వచ్చి మంచి యాక్టర్ చనిపోయాడని చెప్తే చాలు, నేను ఒక యాక్టర్ని, ఎప్పుడు యాక్టర్గానే ఉంటాను. అది వాళ్ళు అప్పుడు చెప్పారు, నీకు పొగరు, ఇది నీకు అర్థం కాలేదు, ఇది. నేను చెప్పాను, నాకేం కావాలి, నాకే కదా తెలియాలి, నీకెలా తెలుసు అని నేను చాలామందిని అడిగాను. ఇప్పుడు కూడా అదే అంటున్నా. నా ఉద్యోగం ఏంటంటే, నాకు డబ్బులు ఇస్తారు, సిద్ధుగా కాకుండా ఇంకో మనిషిగా ఒక 2 hours 3 hours మీ ముందుకు రావటమే నా ఉద్యోగం. సో నేను అదే వెతుకుతూ ఉంటాను. ఒక్కొక్క సినిమాకి కొత్తగా ఒక మనిషిగా మనం అతను ఒంట్లో ప్రవర్తించి మనం ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేయలేమా అని ఒక ఛాలెంజ్ని ప్రతి సినిమా నేను ఈ 20 yearsలో ఒక ఛాలెంజ్గా నాకు తీసుకున్నాను. ఆ వరుసగా వస్తున్నప్పుడు మీ ముందు ఈ ప్రీవియస్ 5 films కూడా నా సినిమాలు అన్నీ డబ్ అయి వస్తున్నాయి ఇక్కడ తెలుగులో. అప్పుడు కూడా స్ట్రీట్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ ఎందుకు చేయట్లేదంటే, నేను 10 years నుంచి మీ దగ్గర లవ్ స్టోరీ ఉందంటే నా ఇంటికి రావద్దు ప్లీజ్, నేను విన్నను. అలా మీరు ఫోర్స్ చేసి నన్ను వినే పరిస్థితికి పుష్ చేసినా నేను ఆ సినిమా చేయను అని ఒక ఫిక్స్ అయ్యా. ఆ టైంలో నా కెరియర్ రీలాంచ్ అయినట్టు ఒక సినిమా నేనే నాకు ఇచ్చుకున్నా. ఆ సినిమా పేరు చిత్తా, తమిళ్లో. అది తెలుగులో చిన్నగా మీ ముందుకు వచ్చింది. ఆ చిత్తా సినిమా నా లైఫ్నే మార్చేసింది. ఎందుకంటే అది చాలా పెద్ద కమర్షియల్ బాక్స్ ఆఫీస్ సక్సెస్. అలాంటి సినిమా వచ్చి థియేటర్లో జనాలు చూస్తారని ఎవరు నమ్మట్లేదు, కానీ జనాలు వచ్చారు. అలాంటి సినిమా ఎవరు తీయరు అనుకున్నారు, మేము తీసినాం. అలాంటి సినిమా ఈ ఒకటి అవార్డ్స్ వస్తాయి, కలెక్షన్ రాదు, లేకపోతే కలెక్షన్ వస్తుంది, అవార్డ్స్ రాదు అన్నారు. కలెక్షన్స్ వచ్చినాయి, అన్ని అవార్డులు వచ్చినాయి. ఫిల్మ్ఫేర్లో 7 అవార్డులు కొట్టినాం. బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్ అన్నీ తీసుకున్నాం. అక్కడ ప్రెస్టీజియస్ విగడన్ అవార్డ్స్లో బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్ మాకే వచ్చింది. ఆ సినిమా నాకు ఇచ్చింది నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. కానీ ఆ సినిమాని బయట తీసుకురావడానికి నేను పడిన కష్టాలు, ఆ మెంటల్ స్ట్రెస్, అది కూడా నేను లైఫ్ టైంలో మర్చిపోలేను. సో ఆ సినిమా విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఇది సెట్ అయింది, ఈ ట్రెండ్లోనే వెళ్దామని నాకు అలవాటు లేదు కాబట్టి మళ్ళీ ఏదో కొత్తగా ట్రై చేద్దామని ఒక ఐడియా వచ్చింది. ప్లస్ ఆ టైంలో ఎవరైనా ఒక సినిమా నాకు ఇస్తే ఒక 5 months నేను అసలు ఆలోచించకుండా
సరదాగా నవ్వుతూ హ్యాపీగా ఒక సెట్కి వెళ్ళి అందరితో నేను ఎలా సరదాగా మాట్లాడుతానో అలాగే పలకరించి ఒక సినిమా తీస్తే నా మైండ్ ఫ్రెష్ అయిపోతుందని అనుకున్నా. ఆ టైంలో ఈ రాజశేఖర్ గారు నా ఇంటికి వచ్చారు. ఈయనతో నేను యాక్చువల్గా 3 years ముందే ఒక సినిమా చేయాలి, నేను చేయట్లేదు. సో మళ్ళీ ఆయన వచ్చారు, సార్ మీకు నా ఒక సినిమా బ్యాలెన్స్ మీరు చేస్తానన్నారు, ప్లీజ్ ఒకసారి కథ వినండి అంటే, ఏ సబ్జెక్ట్ అంటే లవ్ స్టోరీ అన్నారు. బాబు నేను లవ్ స్టోరీస్ వినను, నాకు బోర్ కొడుతుంది, నేను చెయ్యను, మళ్ళీ ఇదే గొడవ వస్తుంది. లేదు మీరు వినండి, మీకు నచ్చకపోతే నేను మళ్ళీ మీ దగ్గర లవ్ స్టోరీ తీసుకుని రానని చెప్పారు. సరే ఓకే మీ ఇష్టం అని చెప్పి వినటం మొదలెట్టా. ఫస్ట్ లైన్ ఒకటి చెప్పారు, ఈ ప్రపంచంలో మీకు నచ్చని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు లవ్ చెప్తారు సార్ అని. అదేంటి నచ్చని అమ్మాయికి ఎందుకు లవ్ చెప్తానంటే, అదే సార్ నా లైను అన్నారు. సరే ఓకే ఫస్ట్ స్టేజ్ బాగానే ఉంది, కథ చెప్పాను. సో కథ చెప్పాడు. నాకు కథ చాలా నచ్చింది. నాకు ఒక లవ్ స్టోరీ నచ్చడానికి కారణాలు ఎప్పుడు మారవు. ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ బాగుండాలి, సెకండ్ జంటగా వాళ్ళిద్దరూ ఎందుకు ప్రేమిస్తున్నారని నాకు అర్థం అవ్వాలి. ఎందుకంటే లవ్ స్టోరీలో ఫస్ట్ అమ్మాయి నచ్చాలి అందరికీ. అమ్మాయి నచ్చితే అబ్బాయి ఎందుకు అమ్మాయి వెంట పడుతున్నారని అర్థమవుతుంది. తర్వాత వీళ్ళిద్దరు లాజిక్ కరెక్ట్గా ఉంటే జంటగా వాళ్ళు అట్రాక్టివ్గా ఉంటారు. ఆ జంటని మనం ఎంత లవ్ చేస్తామంటే సినిమా అయ్యే వరకు మనం వీళ్ళు చేరాలి మనం హోప్ చేయటం మొదలెడతాం. అదే లవ్ స్టోరీది పెద్ద సక్సెస్. సో అది నాకు ఈ సినిమాలో అనిపించింది. అండ్ ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ కథలో ఎక్కడ ఒక నెగిటివిటీ లేదు, ఒక వైలెన్స్ లేదు, ఒక బ్లడ్ షెడ్ లేదు, ఒక కడుపు మంట లేదు, ఒక ఏ నెగటివ్ ఇమోషన్స్ లేకుండా ఒక ఘోరమైన విల్లన్ ఎవరు లేరు, అలా రక్త చుక్కలు పడుతుంటే అలా ఏం లేదు. ఒక ఫీల్ గుడ్ ఈజీ బ్రీజీ సినిమా, ఫీల్ గుడ్ ఎంటర్టైనర్, బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అంటారు కదా, అలాంటి ఒక సినిమా ఇది. ఈ మధ్యకాలంలో నువ్వు వస్తానంటే బొమ్మరిల్లు లాంటి సినిమాలు చేసేటప్పుడు కాలేజ్ చదువుతున్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకి పెళ్ళయి వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలు ఈరోజు కాలేజ్కి వెళ్ళే వయసుకు వచ్చారంట. సో ఆ అమ్మాయిలు అబ్బాయిలు నాతో వచ్చి చెప్పారు, సార్ మీరు ఎందుకు లవ్ స్టోరీస్ చేయట్లేదు అంటే, నేను ఇలా సైంటిఫిక్గా కారణాలు చెప్తుంటే వాళ్ళు ఒకటి చెప్పారు, సార్ మీ సినిమాలు చూసి మా లైఫ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది సార్. ఎందుకంటే మేము ఇన్ఫ్లుయెన్షియల్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు పోర్ట్రే చేసిన కుర్రోళ్ళు అంటే ఇలా కూడా ఉంటారు, డీసెంట్గా ఉంటారు, మంచి ఫ్యామిలీస్ నుంచి మంచి పేరు తెచ్చుకుని మంచిగా చదువుకుని మంచి అమ్మాయిని ప్రేమిస్తారు అన్నట్టు అబ్బాయిలు మీరు చూపించారు మాకు. అది మాకు సిద్ధు లాంటి ఒక పెళ్లి కొడుకు దొరుకుతాడా అని మేము హోప్ చేసాం. అలాగే మేము కూడా లైఫ్ సెట్ చేసుకున్నాం. సో మాకు కరెక్ట్గా హస్బెండ్ సెట్ అవ్వడానికి మీరు ఒక ఇన్స్పిరేషన్ అన్నారు. ఇప్పుడు మా పిల్లలకి మీ సినిమాలు చూపించి ఎలాంటి మంచి ఫ్యామిలీ, ఎలాంటి మంచి క్యారెక్టర్, ఎలాంటి మంచి లవ్ ఉంటుంది అని మేము కూడా మా పిల్లలకి చూపిస్తున్నాం అంటే నాకు అది చాలా టచింగ్ అనిపించింది. అండ్ అలాంటి సినిమాలు మనం లాస్ట్ 10 years మిస్ అయ్యాం అని ఫీల్ అయ్యింది. అదన్నీ కలిసి వచ్చి ఈ మిస్ యూ సినిమా చేయటం జరిగింది. అండ్ ఆ సినిమాతో మీ ముందుకు వచ్చాము మేము 29th November సినిమా రిలీజ్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదు అని అడిగే ప్రేక్షకులకి ఇప్పుడు నేను చేశా. ఇప్పుడు ఈ సినిమాని మీరు వెళ్ళి థియేటర్లో చూడండి. మీకు నచ్చితే కనుక ఈరోజు సోషల్ మీడియా కానీ మన లైఫ్లో కానీ నెగటివిటీయే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఒక ఇమోజీస్లో కూడా మంచి ఇమోజీస్ కంటే దారుణమైన ఇమోజీసే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి. సో అలాంటి ఒక టైంలో ఉన్నప్పుడు పాజిటివ్ విషయాల్ని ఇంకా అరిచి మనం అందరికీ తెలిసేలా చేయటం మన బాధ్యత. సో ఈ మిస్ యూ సినిమా నా ఫ్యాన్స్ వస్తారు, నా కోసం వస్తారు థియేటర్కి. ఈ ఇండస్ట్రీ నుంచి ఎవరు అక్కర్లేదు, నాకు ఎవరు ఐఎస్ఐ మార్క్ స్టాండర్డ్ ఇవ్వక్కర్లేదు. నా ఫ్యాన్స్ మా ప్రేక్షకులు వస్తారు, దేవుళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఈ సినిమా బాగుందంటే కాలర్ ఎప్పుకుని మా సిద్ధు వచ్చాడు రోయ్, ఒక మంచి లవ్ స్టోరీ తెచ్చాడు రో అని బయటకు వెళ్ళి చెప్పండి. అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక మంచి సినిమా థియేటర్లో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే అలాంటి సినిమా మళ్ళీ రాదు. ప్లస్ నేను 10 కారణాలు మళ్ళీ చెప్తాను ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదని ఇంకా 10 సంవత్సరాలకి. ఇంకా దారుణం ఏంటంటే ఇంకా 10 సంవత్సరాల తర్వాత నేను చూడడానికి ఇలాగే ఉండబోతున్నా. అది మా ఫ్యాన్స్కి తెలుసు, అర్థమైందా? సో స్టాక్స్ అలాగే ఉన్నాయి, వైల్డ్ స్టాక్స్ లాస్ట్ అన్నట్టు స్టాక్స్ ఉన్నాయి.
సో మీకు లవ్ స్టోరీ మళ్ళీ కావాలంటే ఈ సినిమా కరెక్ట్గా విజయం సాధించిందంటే నేను మళ్ళీ మళ్ళీ లవ్ స్టోరీలు చేస్తా. లేకపోతే చాలా పనులు ఉన్నాయి మాకు కూడా. ఎందుకంటే ఏ సినిమా థియేటర్కి వెళ్ళాలి, మంచి యాక్టింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మేము ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్ దగ్గర నేర్చుకోకర్లేదు. నేను నా లైఫ్లో హాఫ్ పైన ఇయర్స్ నేను యాక్టర్గా ఉన్నా. అండ్ నేను అప్పుడు చేసిన పనులు కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాలు కానీ ఒక్కొక్క సినిమాకి నేను ప్రాణం పోస్తాను. ఎందుకంటే ఆడియన్స్కి ఒక సినిమా 2.5 hours, నాకు సినిమా ప్రతి సంవత్సరం 365 days. ఎందుకంటే నాకు ఇంకేం తెలియదు. సో నేను 365 days ఈ పనిలోనే ఉంటా. అండ్ ఈ మిస్ యూ సినిమా నాకైతే చాలా నచ్చిందండి. అండ్ ఈ రోజుల్లో ప్రతిదానికి ట్రోల్ చేస్తున్నారు. అది ట్రోలింగ్ అంటే ఎప్పుడు అది పాతగా అప్పుడు ఆ టైం నుంచి ట్రోలింగ్ ఉంది. ఒక మంచి విషయం చెప్పినా 10 మందిలో 2 యాదవులు ఏదో ఒక ట్రోల్ చేస్తారు. ముందు కూడా అలాగే మాట్లాడేవారు. ఇప్పుడు ఆ 2 యాదవులకే మనం ఎక్కువ మైకులు ఇస్తున్నాం. వాళ్ళకే చాలా ఫాలోయింగ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు స్టార్లు అయిపోయారు. ఇప్పుడు ఎదవని ఎలా మనం ట్రోల్ చేయాలని నాకు అర్థం కావట్లేదు. సో ఈ సినిమా కూడా ఆ ట్రోలింగ్ ఎదవలు ప్లీజ్ ఫస్ట్ టికెట్ కొనుక్కుని నీ ఇష్టం, నీ అబ్బాయి ఏమేం చేసుకో. ఈ టికెట్ కూడా కొనుక్కోకుండా ఇంట్లో బ్రషింగ్ కూడా చేయకుండా నువ్వు వచ్చి మొత్తం హేటింగ్ చేస్తున్నావు. సో ఫస్ట్ ఒక మంచి పద్ధతితో టికెట్ కొనుక్కుని సినిమా చూసి నీకు ఏం చెప్పాలో నువ్వు చేసుకో. ఈ జానర్లో నీలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి చాలా తక్కువ పని. ఎందుకంటే లవ్ ఉన్నంత వరకు హేట్ సరిపోదు, ఓడిపోతూనే ఉంటుంది. ఈ సినిమాలో లవ్ ఉంది, ఈ సినిమాలో మీ సిద్ధు ఉన్నాడు. కానీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక మంచి కథ. 20 years ముందు మేము ఎలాంటి సినిమాలతో మేము ముందుకు వచ్చామో, అప్పుడు పాన్ ఇండియా, పూన్ ఇండియా ముందు నేనే ఫస్ట్ మల్టిపుల్ లాంగ్వేజెస్ చేసి సొంత గొంతులో డబ్బింగ్ చేసి 3 మీడియాల ముందు ప్రెస్ మీట్ చేసి నేను ఫస్ట్ చేసేవన్నీ. సో అలాంటివి ఇప్పుడు ఇది పాన్ ఇండియా సినిమా కాదు, ఇది తమిళ్ తెలుగులో వచ్చిన సినిమా. ఇంకా 2 years వెయిట్ చేయండి. ఒకే లాంగ్వేజ్లో తీసి ఏఐలో ఒక బటన్ నొక్కితే అది మా నోట్ని మొత్తం మూవ్ చేసి మీకు తెలుగు స్ట్రైట్ డబ్బింగ్ లాగా కనిపిస్తుంది. ఇంకా 2 years వెయిట్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది. ఇంకా 10 years వెయిట్ చేస్తే మేము ఇంట్లో కూర్చోవచ్చు, హాలోగ్రామ్ పెట్టుకుని సినిమా తీసేస్తారు. సో అంతకుముందు మంచి సినిమాలు ఎంత వస్తాయో మనం చేసేస్తాం. ఈ మిస్ యూ సినిమా ఒక తమిళ్ తెలుగు ఫిలిం మన నేటివిటీకి తగ్గట్టుగా ఇప్పుడు ఉన్న యూత్కి. ఒక పెద్ద మనిషి నాతో చెప్పాడు, మీరందరూ ఫ్రెష్నెస్ కొత్తగా చేయాలని వెతుకుతూనే ఉంటారు. కానీ మీకు ఒకటి తెలుసా, నాకు ఏజ్ 90 అయ్యింది. ఒకే సినిమాని 20 yearsకి ఒకసారి మళ్ళీ తీస్తూనే ఉండాలి. ఎందుకంటే నువ్వు లవ్ స్టోరీ తీస్తున్నావు అంటే ఆ టైంలో 18 to 30 ఉన్నవాళ్ళు యూత్ అనుకుంటారు. వాళ్ళకి లైఫ్లో ఇలాంటి లవ్ నేను చూడలేదని అనిపిస్తుంది. 20 years తర్వాత ఇంకో జనరేషన్ ఆ గ్యాప్కి వచ్చేస్తుంది 18 to 30కి. వాళ్ళ కోసం మళ్ళీ అదే సినిమాని తీయాలి. ఎందుకంటే ప్రేమనే ఒక్కొక్క జనరేషన్కి మీరే నేర్పించాలి, మీరే కరెక్ట్గా ఒక క్లాస్ తీసినట్టు చాలా అందంగా చూపించాలి. సో ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటారు కదా, వైన్ ఇస్ వైన్, తాగితే ఎక్కేస్తుంది. బాటిల్ మార్చాలి, లేకపోతే పాత వైన్ అంటారు, అంతే కదా. సో ఈ పాత వైన్ కాదు, ఇది బ్యూటిఫుల్ వైన్, టైమ్లెస్ ఎవర్ లాస్టింగ్ వైన్ అంటే ప్రేమ. అలాంటి ప్రేమని కొత్తగా ఒక బాటిల్లో ఈ రాజశేఖర్ అనే డైరెక్టర్ తీసుకొచ్చారు. ఈ కథలో చాలా హైలైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్పిన ఆ పాయింట్, ప్రపంచంలో నచ్చని అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పడం. ఎందుకంటే నేను చాలా అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్పాను సినిమాలో. అలాంటప్పుడు ఈ సినిమాలో ఐ లవ్ యూ చెప్పడానికి కారణం ఉండాలి. కానీ నచ్చని అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి లాజిక్ అంటే, దానికి ఫస్ట్ నేను చెప్పినట్టు అమ్మాయి బాగుండాలి క్యారెక్టర్గా. నాకు ఈ సుబ్బలక్ష్మి క్యారెక్టర్ చాలా నచ్చింది. తనలో చాలా షేడ్స్ ఉన్నాయి, మీరు ట్రైలర్లో చూసుంటారు. ఒకవైపు చాలా క్యూట్ అండ్ బబ్లీ గర్ల్గా మన సినిమాల్లో మనం క్రియేట్ చేసిన ఒక ఇమేజ్ ఉంటుంది. కానీ ఇంకోవైపు ఒక సెన్సిటివ్ ఇండిపెండెంట్ అమ్మాయి కూడా ఉంది. అండ్ ఆ అమ్మాయి కాస్టింగ్ విషయానికి వస్తే, ఆషికా రంగనాథ్ ఫస్ట్ ఆడిషన్ టేప్ కానీ తను కన్నడలో కానీ తెలుగులో చేసిన సినిమాలు, మెయిన్గా తను చేసిన డాన్స్ నాకు విపరీతంగా నచ్చింది. అండ్ ఆషికా రంగనాథ్ ఈ సినిమాలో మీ ముందు వచ్చే ముందు ఆల్రెడీ ఇక్కడ తెలుగు ప్రేక్షకులతో ఎస్పెషల్లీ కుర్రోళ్ళ దగ్గర ఒక చాలా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఒక అమ్మాయి. అండ్ ఈ సినిమా తర్వాత అబ్బాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిలు, అమ్మాయిలు, ఫ్యామిలీస్ అందరికీ ఈ అమ్మాయి మీద ఒక పెద్ద క్రష్ వస్తుంది, ఒక పెద్ద నమ్మకం వస్తుంది. షీఈస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్.
థ్యాంక్ యూ సో మచ్ ఆషి. అండ్ ముఖ్యంగా తను సిద్ధార్థ్ ఫ్యాన్. సో ఆల్రెడీ అక్కడ తన మీద నాకు ఒక ఎక్స్ట్రా లవ్ ఉంది. సో ఒక ఫ్యాన్గా మళ్ళీ నన్ను లవ్ స్టోరీస్లో లాగి తీసుకువచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆషి. అండ్ నీకు ప్రామిస్ చేసినట్టు ఈ సినిమాలో నువ్వు నేను ఎక్కువ డాన్స్ చేయట్లేదు. అదేమో నా అదృష్టం అనుకోండి. నేను చాలా, మీరే చూసారు ఒక సాంగ్లో ఎంత కష్టపడి ఆడానో, సోలో సాంగ్. కానీ ఆషితో డాన్స్ చేయాలంటే ఇంకా 6 months రిహర్సల్ కావాలి. దానికి మనం డేట్స్ కరెక్ట్గా అలర్ట్ చేసుకుని మాట్లాడుకుందాం, ఓకేనా? సో థ్యాంక్ యూ ఆషి. ఈ సినిమా ఇట్స్ మై ఫిలిం, బట్ ఇట్స్ మోర్ దెన్ మై ఫిలిం, ఇట్ ఈస్ యువర్ ఫిలిం. ఎందుకంటే మిస్ యూ, నేను నిన్ను మిస్ అవుతున్నాను సినిమాలో, కాబట్టి యు ఆర్ ద స్టార్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఐ ఓన్లీ వాంట్ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ. నువ్వు అన్ని ఇండస్ట్రీస్ని డామినేట్ చేయాలి. వరాలు మాత్రం కాదు, అన్ని క్యారెక్టర్స్ నీకు రావాలి. అండ్ పీపుల్ షుడ్ రిమెంబర్ యూ యాజ్ దేర్ ఫేవరెట్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. మిస్ యూ సినిమాలో చాలా కాలం తర్వాత 8 పాటలు ఉన్నాయండి. సో జిబ్రాన్ గారు కూడా పాపం లాస్ట్ 4-5 yearsలో తమిళ్లో సైకో థ్రిల్లర్స్ ఎక్కువ చేశాడు. సో ఒక చీకట్లో కూర్చుని అన్నీ కీబోర్డ్ కొంచెం డీట్యూన్ చేసి వయలిన్లో ఒక స్ట్రింగ్ తీసేసి అలాంటి మ్యూజిక్లు కొడుతున్నాడు. అప్పుడు అతనికి ఈ సినిమా ఒక చాలా న్యూ లీస్ ఆఫ్ లైఫ్లా నాకు అనిపించింది. ఇప్పుడు చాలా కలర్ఫుల్ టీషర్ట్స్ వేసుకుంటున్నాడు, నవ్వుతున్నాడు. సో జిబ్రాన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. సో ఒక లవ్ స్టోరీ చేస్తే ఇలాగే ఉంటుందని హీరో ఫేస్లో స్మైల్ ఉంది, మ్యూజిక్ డైరెక్టర్ ఫేస్లో స్మైల్ ఉందంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. సో జిబ్రాన్ ఈ సినిమాలో 8 songs ఇచ్చారు. అండ్ సాంగ్స్లో మాత్రం కాకుండా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఎందుకంటే ఈ కథ మా ఇద్దరు క్యారెక్టర్స్ గురించే, కానీ ఈ కథలో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా పోస్టర్లో ఈ 4 ఫ్రెండ్స్, వాళ్ళని పెట్టడానికి అదే కారణం. ఒక ఫ్రెండ్స్ గ్రూప్లో 3 అబ్బాయిలతో ఒక అమ్మాయి కూడా ఉంటుంది ఈ సినిమాలో. నేను చెప్పాను కదా, వైన్ పాతగా ఉన్నా బాటిల్ కొత్తగా ఉండాలని. ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్ గ్రూప్లో అమ్మాయిలు ఉంటారు బాయ్స్తో. మేము హీరో అయిన కాలంలో ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అంటే అందరూ యదవులు బాయ్సే ఉంటారు, చాలా డ్రైగా ఉంటుంది. కానీ ఇప్పుడు గర్ల్ బెస్టీ, బాయ్ బెస్టీ అని ప్రతి గ్రూప్లో ఉన్నారు కాబట్టి అదే కదా, బాయ్ అండ్ గర్ల్ క్యాన్ బి ఫ్రెండ్స్. సో సస్తిక అనే అమ్మాయి సినిమాలో నా బెస్ట్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. తను నా సిస్టర్లా, అదంతా పాతది. ఓమై ఫ్రెండ్లో చెప్పేసాం కదా, మేము బ్రదర్ సిస్టర్ కాదు, మేము ఫ్రెండ్స్ అంతే. సో అలాంటి ఒక మంచి ఒక ఫీలింగ్ ఈ ఫ్రెండ్స్ గ్రూప్లో మీకు వస్తుంది. అండ్ ఈ ఫ్రెండ్స్ గ్రూప్లో వాళ్ళు చేసే విషయాల వల్ల మాకు వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఈ కథని వాళ్ళు నడిపే విధానం చాలా న్యూగా అనిపించింది నాకు. అండ్ మేము 90sలో థియేటర్కి వెళ్ళి చూసిన లవ్ స్టోరీస్ నాకు గుర్తొచ్చినాయి. ఎందుకంటే కలర్ఫుల్ సాంగ్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కామెడీ చేస్తుంటారు, మంచి మెసేజ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎండ్లో హీరో హీరోయిన్ కలుస్తారా, ఎలా కలిసినా సంతోషంగా ఉంటారా, అది అంతా ఈ సినిమాలో ఉంది. అండ్ నాకైతే ఒక చాలా రిఫ్రెషింగ్ ఫిల్మ్ అనిపించింది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఎందుకంటే కేజీ వెంకటేష్ అనే కెమెరామ్యాన్, ఆయన కూడా ఇంతకు ముందు చాలా సీరియస్ థ్రిల్లర్స్ అలాంటి సినిమాలు షూట్ చేసిన మనిషి. ఆయన ఈ సినిమాలో మళ్ళీ ఫుల్ కలర్ఫుల్గా మనకు కావాల్సిన ప్యాలెట్లో ఒక సినిమా తీశారు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన సీనియర్ ఆర్టిస్ట్ జయప్రకాష్ గారు, పొన్వనన్ గారు, వాళ్ళు కూడా ఒక ప్రీవియస్ జనరేషన్ని బాగా రిప్రజెంట్ చేస్తారు. అండ్ మీరు చూస్తుంటే ఇప్పుడు ఉన్న సినిమాకి ప్రతి సినిమా 2 weeks లోపల అందరు చూసేయాలనే ఒక కంపల్షన్ ఉంది. ఎందుకంటే అంతకు పైన థియేటర్స్ దొరకవు అందరికీ కరెక్ట్గా. సో మేము చేసిన సినిమాలు 1 సంవత్సరం ఆడినాయి. ఇప్పుడు 1 సంవత్సరంలో చూసిన వాళ్ళు వ్యక్తులు అందరూ 2 weeksలో చూడాలంటే అందుకే ప్రమోషన్స్ ఇంకా గట్టిగా 10-20 times అయిపోయినాయి. అంత అరుస్తూనే ఉన్నాం, ప్లీజ్ 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 రండి అని, క్రౌడ్ హైప్ అని. ఈ సినిమాకి నాకు హైప్ ఎక్కించక్కర్లేదు, బికాస్ ఇది లవ్ స్టోరీ. ఒక షో తర్వాత లవ్ స్టోరీ బాగుందంటే ఆ లవ్ హైప్ ఆటోమేటిక్లీ బయటకు వెళ్ళిపోతుంది. అది మీరు 20 years తర్వాత రిలీజ్ కోసం వెయిట్ చేయక్కర్లేదు. ఆ ఫస్ట్ 6 monthsలోనే సినిమాకి మంచి పేరు వచ్చేస్తుంది. ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ కాబట్టి. సో ఈ సినిమా ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ స్టోరీ. ముఖ్యంగా ఇది ఒక సిద్ధు సినిమా. మీరు సిద్ధార్థ్ అంటే ఎలాంటి సినిమాలు ఫస్ట్ తీస్తున్నాడో, ఎలాంటి సినిమాలు తీయట్లేదో, ఏ సినిమాల్ని మీరు మిస్ చేశారు, ఏ సినిమాలు నేను కోల్పోయాను, ఆ సినిమాలు అన్నీ కలిపి ఒక సినిమాగా ఉంటుంది. అండ్ ఈ సినిమా తర్వాత నేను మళ్ళీ ఎప్పుడు లవ్ స్టోరీ చేస్తాననేది నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టు ఆడియన్స్ చేతిలో వదిలేస్తున్నాను.
ఈ సినిమాతో ఫస్ట్ టైం సినిమాకి వస్తున్న శామ్యుయల్ మాథ్యూ, ఆయన గురించి రెండు మాటలు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సలెంట్ ప్రొడ్యూసర్. రాజశేఖర్ అడిగింది, నేను అడిగింది అంతా సినిమా కోసం ఆయన ఇచ్చారు. అండ్ మీరు ఆయన మాట్లాడటం చూశారు, ఒక కార్పొరేట్ సీఈఓలా మాట్లాడతారు, ఒక బ్రాండ్ లాంచ్కి వచ్చినట్టు మంచి బ్లూ షర్ట్, బ్లూ జీన్స్, ఆయన్నే మీరు ఒక హీరో ఎల్డర్ బ్రదర్గా కాస్ట్ చేయొచ్చు, అలాంటి ఒక లుక్లో ఉంటారు ఆయన. బట్ ఇలాంటి ప్రొడ్యూసర్స్ మాకు చాలా అవసరం అండి సినిమాలో. బికాస్ టైంకి వచ్చి టైంకి సినిమాలు కంప్లీట్ చేసి అందరికీ టైంలకి డబ్బులు ఇచ్చి కరెక్ట్గా మీడియా ఈవెంట్ అంటే ఎలా ప్లాన్ చేయాలో దాన్ని ప్లాన్ చేసి చేయటం అన్నీ నాకు చాలా కంఫర్టబుల్గా ఆయనతో పని చేయటం జరిగింది. సో వెల్కమ్ టు సినిమా శామ్యుయల్ మాథ్యూ, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా తమిళ్లో మాత్రం, తెలుగులో మాత్రం కాకుండా అన్ని లాంగ్వేజ్లో రీమేక్ అవుతుంది. ఎందుకంటే మా పద్ధతి ముందు అలాగే ఉంటుంది కదా, ఒక సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు దాన్ని హిట్ చేస్తే దాన్ని 8 లాంగ్వేజ్లు తీస్తారు. 2 వారాల్లో ప్రతి లాంగ్వేజ్లో డబ్ చేసి చూపించాల్సిన అవసరం లేదు. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. ఈ సినిమా రాసిన అశోక్ అండ్ రాజశేఖర్కి నా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ 2024లో ఇలాంటి ఒక సెన్సిటివ్ స్వీట్ లవ్ స్టోరీ రాయటం చాలా కష్టం. ఎందుకంటే ఈ జనరేషన్ కుర్రోళ్ళు, అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు. వాళ్ళు థియేటర్కి వచ్చేటప్పుడు, మేమైతే థియేటర్కి వెళ్తున్నాం అంటే ఆ వారం మొత్తం ఆ థియేటర్కి వెళ్తున్నాం అని వెయిట్ చేస్తుంటాం. ఇప్పుడు వీళ్ళు థియేటర్ లోపలికి వచ్చేటప్పుడు పాకెట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూనివర్స్ ఉంది, ఫోన్ అని, అందులో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. సో మీరు 2 seconds వాళ్ళని డిస్కనెక్ట్ చేస్తే వాళ్ళు ఫోన్కి వెళ్ళిపోతున్నారు. సో నెక్స్ట్ ఏం జరగబోతుందని వాళ్ళు చాలా ఫాస్ట్గా గెస్ట్ చేస్తున్నారు. అండ్ గెస్ట్ చేసిన తర్వాత అలాగే జరుగుతుందంటే వాళ్ళు మీకు ఇంకా టైం ఇవ్వనని చెప్పి ఫోన్కి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి డిస్కనెక్ట్ అవ్వకుండా, నెక్స్ట్ ఏం జరగబోతుందని తెలియకుండా చాలా రిఫ్రెషింగ్గా ఒక స్క్రీన్ ప్లే, చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక ఎడిట్. సో ఈ సినిమా అన్నీ ఒక మంచి కమర్షియల్ లవ్ స్టోరీకి ఏం కావాలో అన్ని ఎలిమెంట్స్ చాలా జాగ్రత్తగా చేయబడినాయి. అండ్ మంచి దానికి ఎప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. సో ప్రతి దాంట్లో ఒక పాజిటివ్ ఉంది. సో నేను నా రిటర్న్ టు లవ్ స్టోరీస్లో చాలా పాజిటివ్స్ని చూస్తున్నా. అండ్ ఈ సినిమా తర్వాత మళ్ళీ నాకు మాత్రం కాదు, ఎందుకంటే నాకు ఈ సంవత్సరం రియల్ లైఫ్లో కూడా చాలా ప్రేమ పుట్టింది, చాలా మంచి విషయాలు జరిగినాయి, చాలా అదృష్టవంతుడు అయిపోయాను నేను. కానీ ఈ సినిమా తర్వాత మిగతా వాళ్ళు కూడా మా లైఫ్లో ఒక లవ్ స్టోరీ మనం చేస్తామని, ఎక్కువ లవ్ స్టోరీస్ రాస్తారు, మళ్ళీ లవ్ స్టోరీస్ తీస్తారని నేను నమ్ముతున్నాను. ఆ రిజల్ట్ మొత్తం ఆడియన్స్ చేతుల్లో ఉంది. సో November 29th నేను మిమ్మల్ని థియేటర్లో కలుస్తాను. మళ్ళీ చెప్తున్నా, ఇంతవరకు లాస్ట్ 4-5 years నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్నా నా టైం వస్తుందని చెప్పాను. ఈసారి చెప్తున్నా, నా సినిమా వస్తుంది రోయ్, అందులో లవ్ ఉంది రోయ్, వచ్చి ఫ్యామిలీతో పండగ చేసుకుని రోయ్ అంట. సో November 29th థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఏషియన్ సురేష్ ఫిల్మ్స్. వాళ్ళు ఆల్వేస్ సపోర్టెడ్ మీ, సునీల్ గారు కానీ సురేష్ బాబు గారు కానీ, దేవ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. అండ్ నేను సినిమాకి వచ్చే కాలం నాకు ఇంకా గుర్తుంది. రామనాయుడు గారు నాకు ఇచ్చిన అడ్వైస్, ఆయనతో నేను స్పెండ్ చేసిన టైం, అండ్ ఇవన్నీ నేను లైఫ్ లాంగ్, అది చెప్పాను కదా, more than half my life I've been an actor, and more than half of that I've been a Telugu hero. సో ఇట్ విల్ ఆల్వేస్ బీ పార్ట్ ఆఫ్ మీ. నేను ఈరోజు ఎక్కడ వెళ్ళి ఏం చేసినా నా అచీవ్మెంట్స్లో 50% మీదే. అండ్ ఇంకా ఫ్యూచర్లో అలాగే ఉంటుంది అనుకుంటున్నా. అండ్ సో నేను నెక్స్ట్ తెలుగు సినిమా స్ట్రైట్గా ఎప్పుడు చేస్తానని ఇక్కడ ఇండస్ట్రీతో అడిగి నాకు బోర్ కొట్టింది, వాళ్ళని అడగను. కానీ మీడియా వాళ్ళు మీ ముందు చెప్తున్నాను, నా ప్రేక్షకులకు చెప్తున్నాను, మీకు కావాలంటే ఎవడేం ఆపలేడు. సో మీకు కావాల్సినట్టు మీరు చేయండి, అదే జరుగుతుంది. సో ఫస్ట్ 29th November ఒక ఎగ్జామ్ ఉంది, నాకు హాల్ టికెట్ తీసుకున్నా, వచ్చి సినిమా చూడండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. నేను మీ సిద్ధుని. థ్యాంక్ యూ టు ఆల్ ది మీడియా ఫర్ కమింగ్ హియర్ టుడే, అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఫర్ దీస్ 21 years, అండ్ హోప్ఫుల్లీ వీ విల్ బీ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. అండ్ మా ప్రేక్షకులకి మళ్ళీ చెప్తున్నా, 29th November సిద్ధు సినిమా వచ్చింది రోయ్, సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అండ్ గీతా, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ టైం నువ్వు ఇచ్చే ఇంట్రోస్ కంటే మా ఇంట్లో కూడా ఎవరు నన్ను అంత ప్రైజ్ చేయట్లేదు. సో వాళ్ళని నీ ప్రోగ్రామ్స్ చూసి నేను నేర్చుకోమంటా, ఓకేనా? అది ప్రేమతో వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సిద్ధార్థ్, స్టే బ్యాక్. అండ్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతిస్తున్నాము మరొకసారి. సామ్యుయల్ జీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రాశిక గారు ప్లీజ్ వన్స్ అగైన్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అషికా రంగనాథ్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. జాన్వి గారు, మీరు యూఆర్ నాట్ పార్ట్ ఆఫ్ Q&A సెషన్. ఉంటే బాగుంటుంది యాక్చువల్లీ. వై డోంట్ యూ సిట్? యా, 2 questions, యా, ఫ్రమ్ సిద్ధార్థ్ గారి దగ్గర నుంచి. ఎస్
ఓకే. ఓ క్వశ్చన్స్ ఇక్కడ లైవ్లో వినిపిస్తే ఆన్సర్స్ మాత్రం టెక్స్ట్లో వెళ్తాయి. ఓ ఓకే, థ్యాంక్ యూ జాన్విజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా జాయిన్ మేడం ఉండండి ఒక కాదు, తనకి వర్క్ ఉందంట వెంకట్ గారు. యా ఓకే, ఒక చైర్ తీసేసేయండి. టేక్ ఇట్ అవుట్. మీ నో ఇంకా నేను ఐ విల్ గో దేర్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ బెటర్. నో ఓకే, బాయ్. చలో ఓవర్ టు యూ గైస్. సిద్ధార్థ్ గారు, నేను వెంకట్ ఎన్టీవీ సార్. మీకు ముందుగా ఆల్ ది బెస్ట్. 29th వస్తున్నారు. Thank you, sir. Thank you. దాంతోపాటు కంగ్రాచులేషన్స్, ఇటీవలే మ్యారేజ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. సో ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్, ఎలా ఉంది? ఆ తర్వాత మీ సినిమా, ఫస్ట్ సినిమా ఇప్పుడు ఇది రిలీజ్ కాబోతుంది కదా. మీరే చెప్పాలి సార్, ఫేస్ ఎలా ఉంది? మాకు హ్యాపీగా ఉన్నానా చూడడానికి? కామ్గా ఉన్నానా? అన్ని బాధలు కోపం ఏమైనా తెలియదు కదా, ఎందుకంటే అలాగే ఉంది. నేను ఏదో ఫ్లోట్ అవుతున్నది ఉంది. అంటే బాయ్స్ చాలా గ్రేట్ఫుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాంటి ఒక వరం దొరికినప్పుడు నా లైఫ్లో నా దేవత వచ్చింది. సో మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. సో నేను చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఈ 2024లో ఒక మంచి విషయం జరిగితే ఫస్ట్ నా రియాక్షన్ సర్ప్రైజ్, ఏంటి మంచి జరిగిందా అనేది. సెకండ్ రిలీఫ్, అమ్మయ్యా దేవుడు దయతో మంచి జరిగిందని. అలాంటి ఒక టైంలో మనం బతుకుతున్నాం కాబట్టి నాకైతే ఇట్స్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అండ్ అదే సంవత్సరంలో నేను మళ్ళీ ఒక లవ్ స్టోరీతో మీ ముందుకు రావటం. మనం ఎన్ని ప్లాన్స్ చేసినా ఇంకో ప్లాన్ ఒకటి జరుగుతుంది. సో అది నేను ఫస్ట్ నుంచి నేను నమ్ముతున్నాను. సో సంథింగ్ ఈస్ బీయింగ్ ప్లాన్డ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీరు లాస్ట్ సినిమా మీరు ప్రొడ్యూస్ చేశారు, చిన్న సినిమా, ఒక బ్లాక్ బస్టర్, ఒక మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా. ఆ తర్వాత మరొకటి భారతీ 2 కూడా, అది కూడా ఒక మెసేజ్ ఇచ్చిన సినిమానే. కానీ ఇప్పుడు మళ్ళీ మిస్ యూ అంటూ లవ్. అయితే యాక్చువల్లీ చెప్పాలంటే గతంలో మీరు లవ్ ఫెయిలియర్ అని ఒక సినిమా చేశారు. అదే నా లాస్ట్ లవ్ స్టోరీ, నా ఫస్ట్ సినిమా ప్రొడక్షన్ అదే. అదే ఆ లవ్ ఫెయిలియర్కి ఈ మిస్ యూకి డిఫరెన్స్ ఏముంది? చాలా డిఫరెన్స్ ఉందండి. అప్పుడు ఉన్న సిద్ధార్థ్ వేరు, ఇప్పుడున్న సిద్ధార్థ్ వేరు. అప్పుడు ఉన్న ఆ కథలో ఉన్న నేను ఎందుకు ఆ సినిమా చేశాను అనేది ఒక కాలేజ్ రొమాన్స్, చాలా కొత్తగా అనిపించింది. అప్పుడు కూడా లవ్ స్టోరీస్ చేస్తున్నప్పుడు అలాంటి ఒక లవ్ స్టోరీ చేయట్లేదు, ఒక కొత్త లవ్ స్టోరీ ట్రై చేద్దామని ఆ టైము. తర్వాత లవ్ స్టోరీస్ అసలు చేయనని ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 12 years తర్వాత మీ ముందు ఒక లవ్ స్టోరీ. ఇది టైటిల్లోనే మీకు ఇందులో ఇది లవ్ స్టోరీ, ఇది ఎవరు ఏం చెప్పినా ఇది లవ్ స్టోరీ. మిస్ యూ అని టైటిల్ పెట్టి మనం ఇంకేం జానర్ తీసుకోలేం. సో ఇది చాలా ఇంపార్టెంట్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ, ఆ లవ్ ఫెయిలియర్ అనే సినిమా ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా మారా. సో మంచి డబ్బులు వచ్చినాయి, తర్వాత ఇంకా 4 సినిమాలు తీసా. ప్రొడ్యూసర్ లైఫ్ ఇస్ గోయింగ్ వెల్. కానీ ఇది నేను నెక్స్ట్ 5 ఫిల్మ్స్లో ఇంకొక లవ్ స్టోరీ సెలెక్ట్ చేస్తానా లేదా అనేది నేను 29th November కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు సినిమా నచ్చింది. కానీ లవ్ స్టోరీ ఆడియన్స్ అందరికీ ఒకేలా నచ్చితే మళ్ళీ అది ఒక ట్రెండ్గా వస్తుంది. అండ్ మీకే తెలుసు నేను ట్రెండ్ ఫాలో అయ్యే మనిషి కాదని. ఈ లాస్ట్ 5 yearsలో ఇలాంటి ఫిల్మ్ రాలేదు. సో అలాంటి ఫిల్మ్స్ వచ్చినాయి, అవి బాగా ఆడింది అని మీరు చెప్తే నేను దాని తర్వాత చేస్తే నేను ట్రెండ్ ఫాలో అయినట్టు ఉంటుంది. కానీ నేను నా హార్ట్ని ఫాలో అవుతున్నా, రాజశేఖర్ని ఫాలో అవుతున్నా. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ని ఫాలో అవుతున్నా. ఎందుకంటే వాళ్ళందరూ ఈ సినిమాలో పనిచేస్తున్నప్పుడు కానీ, ఈ సినిమా మేము డబుల్ పాజిటివ్ కానీ ఫైనల్ కాపీ చూస్తున్నప్పుడు అందరు బిలీఫ్ ఈ సినిమాలో కనిపిస్తుంది. అండ్ అందరికీ మళ్ళీ లవ్ స్టోరీస్ థియేటర్లో చూడాలండి అనే ఒక మాట నేను విన్నాను. సో దేర్స్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 films. 29th వస్తున్నారు. కాకపోతే మీ సినిమా ఏంటంటే మీరు 2 weeks దాకా గట్టిగా ఆడుతుంది ఒక నమ్మకం ఉన్నారు. 5th పుష్ప వస్తుంది కదా, మరి థియేటర్లో మళ్ళీ బాగున్నా కూడా ఏంటంటే ఒక పెద్ద స్టార్ మళ్ళీ అటుకుపోతుంది. మీకు తమిళ్లో కూడా ఈ సినిమా పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేస్తుంది. నిన్న ఈవెంట్ కూడా చేశారు కదా, మరి అక్కడ మీకు ఇబ్బంది కదా? ఎందుకు డేర్ చేశాను? ఎందుకంటే 2 విషయాలు ఉన్నాయి సార్. ఒకటి, నేను ఈ 25 yearsలో నేర్చుకున్న విషయం, నా కంట్రోల్లో ఉన్న విషయాల గురించి నేను మాట్లాడతాను, నేను ఆలోచిస్తాను, నేను టెన్షన్ అయిపోతాను. నా కంట్రోల్లో లేని విషయాలు గురించి మనం మాట్లాడకూడదు. అట్ ద సేమ్ టైం ప్రతి సినిమా పెద్ద సినిమానే. మీరు ఎంత ఖర్చు పెట్టారనేది దానికి ఒక పెద్ద సినిమా చిన్న సినిమా లెక్క మనం చెప్పకూడదు. కానీ మీరు చెప్పింది కరెక్టే. ఈ సినిమా 7 days తర్వాత ఇంకా 2nd weekలో థియేటర్లో ఆడాలంటే చాలా విషయాలు జరగాలి. అందులో ఫస్ట్ నా సినిమా బాగుండాలి, ఆడియన్స్కి నా సినిమా నచ్చాలి. తర్వాత వేరే సినిమా గురించి వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు భయపడాలి. నాది ప్రాబ్లం కాదు. నా సినిమా బాగుంటే నా సినిమా థియేటర్లో ఉంటుంది. అదే సినిమా పద్ధతి. ఒక మంచి సినిమాని ఎవరు సినిమా థియేటర్ నుంచి తీయలేరు, అట్లీస్ట్ ఈ టైం పీరియడ్లో తీయలేరు. ఎందుకంటే అందరూ అన్నీ చూస్తున్నారు. 2006, 2007లో చేయొచ్చు, అప్పుడు ఇంత ఇన్స్టాగ్రామ్ అవేర్నెస్, సోషల్ మీడియా లేదు.
కానీ ఇప్పుడు ఎవ్రీబడి సీయింగ్. సో మంచి సినిమాని థియేటర్ నుంచి ఎవరు తీయలేరు కూడా. ఇందాక మీరు మాట్లాడుతూ అంటే ఒక ఇద్దరు ఎదవలకే ముందు మైక్ ఇచ్చేస్తారు అని అన్నారు కదా, అంటే ఎక్కడ, అంటే జర్నలిస్టా లేకపోతే ఎవరు ఎక్కడ అంటున్నారు? అది ట్రోలర్స్ అండి. Trollers. ట్రోలర్స్ ని కూడా ఇప్పుడు ఏం లేదు, నేను ట్రోలర్ ఎదవా అంటే ఏంటి సార్ మీరు ట్రోలర్స్ ని ఎదవలు అంటున్నారని, అయితే నువ్వు ట్రోలర్ అని నేను అడుగుతాను. మీరు ఏ పనికిరాని ట్రోలర్గా ఉంటే మీరు సీరియస్గా తీసుకోండి, లేకపోతే మీరు లైట్గానే తీసుకోవచ్చు. ఎందుకంటే మేము ఎదవల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఎదవలు ఎవరు లేరు కదా, ఐ కార్డు చూపించండి ఒకసారి. లేరండి, ఎదవలు లేరండి. సో నేను మాట్లాడుతున్న వాళ్ళు ఇక్కడ లేరు. సో వాళ్ళ కోసం ఎవరు సపోర్ట్ చేసి బెదిరించొద్దు ప్లీజ్. ఓకే, అంతే. థ్యాంక్ యూ సార్. సిద్ధు గారు, సార్ మీరు లాస్ట్ టైం గుర్తుందా మీ క్వశ్చన్ నేను మిమ్మల్ని కంప్లీట్ చేయను. ఇప్పుడు డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా డైరెక్టర్ కాదు. ఓకే, సో అంటే ఒక బొమ్మరిల్లు, నువ్వు వస్తా అంటే నేను, ఇలాంటి లవ్ ఫిలిమ్స్ చేసినప్పుడు మీ ఏజ్ వేరండి. అంటే యాజ్ ఏ నో మీన్స్ అంటే లవ్ పరంగా, యాజ్ ఏ మ్యాన్ పరంగా కూడా మీలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి ఉంటాయి. కథాపరంగా కూడా, అంటే నరేషన్ పరంగా, అన్ని విధాలుగా సినిమా కూడా, కథలు కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి ఈ 20 yearsలో. సో ఆ పరంగా చూసుకుంటే మళ్ళీ ఒక కొత్త లవ్ స్టోరీస్తో వస్తున్నానని చెప్పారు కదా, ఆ ఆస్పెక్ట్లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది? నేను చెప్పినట్టు లవ్ పెద్దగా మారట్లేదు సార్. మన లవ్ గురించి మాట్లాడే విధానం మాత్రం మారింది. ఇప్పుడు ముందు ఒక లెటర్ రాసి దాన్ని వాళ్ళు చదివారా అని తెలియడానికి 1 week పడుతుంది. తర్వాత వాళ్ళు లెటర్ ఆలోచించి రాయడానికి ఒక 1 week పడుతుంది. తర్వాత వాళ్ళు పోస్ట్ చేసి మళ్ళీ మన దగ్గరకు రావడానికి 1 వారం పడుతుంది. హౌ ఆర్ యూ, ఐఎమ్ ఓకే చెప్పడానికి 3 weeks పడతాయి ఆ టైంలో. అప్పుడు కూడా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఓకే అనే పదాన్ని కేగా షార్టన్ చేసుకున్నారు. అంత కూడా టైం లేదు మన దగ్గర. సో ఇప్పుడు 2 secondsలో లవ్ తెలిసిపోతుంది. అదే మెయిన్ డిఫరెన్స్. అర్థమైందా? ఓపిక చాలా తక్కువ అయిపోయింది. కానీ ప్రేమలో గెలవడం, ప్రేమలో ఓడిపోవడం స్టాటిస్టికలీ అన్నీ సేమే. ఒక క్రికెట్ మ్యాచ్లో 2 teams ఉన్నాయంటే ఒక్కొక్క టీంకి సేమ్ ఛాన్స్లే ఉంటాయి కదా. ఆ సేమ్ స్టాటిస్టిక్సే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ మాట్లాడే విధానం మారింది, ఈ డివైసెస్ మారినాయి. కానీ సో నాకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎగ్జాంపుల్స్ బాగా ఇస్తాను. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మణిరత్నం గారు 2000లో మాధవన్ని, శాలినిని పెట్టి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్తో ఒక సినిమా చేశారు, సఖి. ఆ సేమ్ అప్పుడు మణి సార్ ఏజ్ ఏంటి? దానికి 20 years ముందు ఆయన రోజా తీశారు. అప్పుడు ఆయన ఏజ్ ఏంటండి? తర్వాత ఆయన దుల్కర్ని పెట్టి ఒక సినిమా తీశారు. అప్పుడు ఆయన ఏజ్ ఏంటి? ఆ మనిషి ఒక్కొక్క ఏజ్లో ఎంత ఏజ్ పెరిగినా మళ్ళీ ఏ క్యారెక్టర్స్ గురించి సినిమా తీస్తున్నాడో వాళ్ళని బాగా అర్థం చేసుకుని ఆ జనరేషన్కి ఆకట్టుకుని తగ్గట్టుగా వాళ్ళకు సినిమా తీస్తున్నారు. అదే మా ఏఆర్ రెహమాన్ గారు. ఆయనకి ఎంత ఏజ్ అయినా ఆయన మ్యూజిక్లో ఉన్న ఫ్రెష్నెస్ అదే కళ. సో ఆర్ట్. సో సేమ్ యాజ్ అన్ యాక్టర్ నా పని ఏంటంటే నా ఏజ్ ఎంత అయినా నేను ఒక క్యారెక్టర్ని ఒప్పుకున్నానంటే చూడ్డానికి ఆ క్యారెక్టర్లో ఉండాలి. అది ఎవరైనా చేస్తారు, ఇప్పుడు ఏఐలో కూడా చేసేస్తారు. ఏమైనా చేసుకోవచ్చు. మీరు నాలా ఉండొచ్చు, నేను మీలా ఉండొచ్చు, మన ఇద్దరు వాళ్ళ ఉండొచ్చు, ఏం రాంగ్ లేదు. కానీ ఆ క్యారెక్టర్ వయస్సుని, ఆ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకుని అతనిలా ప్రవర్తించడం, అతనిలా మాట్లాడడం అదే నా పని, అదే నా ఉద్యోగం. దానికి నాకు డబ్బులు ఇస్తారు. అది నేను 20 years నుంచి ఆ క్రాఫ్ట్ మీద ఉన్నా. సో నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా నా మెథడ్ సేమే. బొమ్మర్లు చేస్తున్నప్పుడు అప్పుడు హైదరాబాద్లో ఉన్న కుర్రోళ్ళు, నేను వైజాగ్కి వెళ్తే వైజాగ్లో ఉన్న కుర్రోళ్ళు, బిజవాడలో ఉన్న కుర్రోళ్ళు, వాళ్ళని అబ్జర్వ్ చేసి నేను సిద్ధుని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ఈ కథ విన్నప్పుడు మళ్ళీ స్లైస్ ఆఫ్ లైఫ్, మిడిల్ క్లాస్ ఫిలిం, అందులో మనం స్టైల్ ఎక్కువ చూపించలేము, అందులో మనం వాల్యూమ్ పెంచలేము, అందులో మనం హీరోయిజం కానీ అదంతా మనం ఇంట్రడ్యూస్ చేయలేము. సో బిలీవబిలిటీ తీసుకురావాలి పర్ఫార్మెన్స్లో అని అనిపించింది. సో మీరు అడిగే ప్రశ్నకి ద డిఫరెన్స్ ఏం లేదండి. లవ్ స్టోరీ ఇస్ లవ్ స్టోరీ. కానీ హిట్ లవ్ స్టోరీకి అదే అందరికీ నచ్చాలి. అమ్మాయి నచ్చాలి, అబ్బాయి నచ్చాలి, జంట నచ్చాలి, వాళ్ళిద్దరు చేరాలని ఆడియన్స్కి అనిపించాలి. దాన్ని మైండ్లో పెట్టుకుని మీరు పక్క ఇంటి కుర్రోడు నన్ను అంటారు కదా, ఆ పక్క ఇంటి కుర్రోడుగా, పక్క ఇంటి అబ్బాయిగా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఇతను బొమ్మర్లు సిద్ధువా, లేకపోతే నువ్వు వస్తానంటే సంతోష్నా, లేకపోతే ఓయిలో వచ్చి ఉదయ,
అందరూ వెవ్వేరు కుర్రోళ్ళు, ఇతను ఇంకో అలాంటి ఒక వరుసలో ఒక కుర్రోడు. అండ్ మళ్ళీ చెప్తున్నా, 10 సంవత్సరాల తర్వాత నాకు బొమ్మరిల్లు ప్రీక్వెల్ తీయాలన్నా నేనే సిద్ధంగా ఉంటా. సిద్ధుని మళ్ళీ స్కూల్లో చూపించాలంటే నేనే సిద్ధంగా ఉంటా. ఎందుకంటే అదే నా పని. ఎవరో నా కోసం కథ రాయడానికి నేను వెయిట్ చేసి అందులోపు నాకు ఏజ్ అయిపోయిందంటే నేను బస్సు మిస్ అయినట్టు అవుతుంది. సో వాళ్ళకి మంచి ఐడియా స్క్రిప్ట్ వచ్చే వరకు నేను ఇలాగే ఉంటా. అన్ని మంచి అవకాశాలు నా కోసం రాసిన స్క్రిప్ట్స్ అన్ని నా దగ్గరికే వస్తాయి. నేనే సిద్ధంగా ఉంటా. ఓకేనా? థ్యాంక్ యూ. Hi Ashika. This is Hi, Rani. hi. So looking so cute. థ్యాంక్ యూ. నిజంగా సిద్ధార్థ్ గారు లవ్ స్టోరీస్ చేశారంటే దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో అప్పుడు ఆయన బొమ్మరిల్లు కానీ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను తర్వాత కూడా లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేశాము. అలాగే ఆయన ఫుల్ఫిల్ చేశారు అందరి విష్ని. సో సిద్ధార్థ్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? నాగార్జున గారితో చేశారు నాసామిరంగా, సో కళ్యాణ్ రామ్ గారితో చేశారు, అండ్ విశ్వంబరాలో కూడా మిమ్మల్ని చూడబోతున్నాము. సో మెగాస్టార్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? From where do I start? Okay. With Siddharth sir, I still can't believe. ఇప్పుడు కూడా నేను నమ్మలేకపోతున్నాను. నేను ఇక్కడ కూర్చున్నాను, మా ఫిలింని ప్రమోట్ చేస్తున్నామని. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఫిలిం చేస్తానని. ఇట్స్ బిన్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. లైక్ నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను, నాకు ఈ ఫిలిం సెట్లో 2 డైరెక్టర్స్ తోటి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అని. మానిటర్, he used to see monitor and sir was there right in front of me, and he was telling me each and every details, expression, and నాకు language తెలీదు తమిళ్లో. So I think he was there throughout to tell me, and with my lines and expressions, he was there to help me throughout. And I think that is the best part about him. He's so confident, he's so smart, he knows every work. And as a fan, I had seen him in movies, on screen chusanu, kani work chesinappudu the admiration that I have for him just grew so high. And inka I think I want to do more work with him, and I hope I can get to work with him and learn more from him as an actor, because he's a fantastic actor. Any scene, any act, any character, he can just do it in a snap, and that is so much I look forward as an actor to work with. And I'm so grateful that I've been getting offers to do with all the great actors. Chiranjeevi garu, I've been working for Vishwambara. It's been a wonderful experience working with him. And Nagarjuna sir toti Nyasamiranga release ayindi, Sankranti blockbuster ayindi, and I think with all these amazing co-stars, Kalyan garu, all of them, I've learned so much, and the exposure that they have for their films, it's wonderful. And the characters that I get to play with them is also been so well put that all the audience are loving that. And I hope Sublakshmi క్యారెక్టర్ కూడా అలాగే తెలుగు ఆడియన్స్కి నచ్చుతుంది. అండ్ మంచి క్యారెక్టర్ మీరు చూసారు ట్రైలర్లో. సో ఐఎమ్ షూర్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్, అండ్ తెలుగు ఆడియన్స్కి ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది. సిద్ధు గారు సార్ ఇక్కడ సార్ సార్ చూడ్డానికి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు, ఈ మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు లుక్ అలాగే ఉన్నారు. జనరేషన్స్ మారుతున్నాయి, స్టోరీస్ మారుతున్నాయి. సిద్ధార్థ కూడా అలాగే ఉన్నాడు, ఏం మారలేదు. కానీ ఎంచుకుంటే స్టోరీస్లో అంటే అప్పుడు సిద్ధుని ఎందుకు కనపడలేదు అంటారు సార్? మీరు ఎంచుకుంటే స్టోరీస్ ఫెయిల్ అయ్యా అనుకోవచ్చా, లేకుంటే మీ క్వశ్చన్ అర్థం కాదు. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఓ మై ఫ్రెండ్, ఒక ప్యాటర్న్ చూసాం సార్. ప్రజెంట్ ఈ జనరేషన్లో ఇప్పుడు జనరేషన్స్ మారుతూ ఉంటాయి, బట్ మీరైతే ఏం మారలేదు, అలాగే ఉన్నారు. కానీ సిద్ధు ఎంచుకుంటే స్టోరీస్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి జనాలు కనెక్ట్ అవ్వలేదు. లాస్ట్ 5 years లో ఇంకో బొమ్మలు తీసేసారా నేను లేనప్పుడు? తీయలేదు, తీసేసారా? ఇంకో వేరే ఎవరైనా వచ్చి నాకంటే ముందు వెళ్ళిపోయారా? లేదు కదా, అయితే సిద్ధు ఫెయిల్ అవ్వట్లేదు. ఉండండి. సిద్ధు గారు హాయ్. యా, అషికాని చూస్తుంటే హాసిని క్యారెక్టర్లో బబ్లీనెస్ ఉంటుంది కదా, సో అది కనిపించింది. సో బొమ్మరిల్లో హాసిని క్యారెక్టర్ లాగా సుబ్బలక్ష్మి క్యారెక్టర్ నచ్చి మీరు చేశారా? అంటే ఈ సినిమాలో నేను ఏ సినిమా అయినా అట్లీస్ట్ లవ్ స్టోరీ అయితే ఫస్ట్ నేను చెప్పినట్టు అమ్మాయి క్యారెక్టర్ పండాలి. అమ్మాయి క్యారెక్టర్ ఇప్పుడు మా ఊరు సైడ్ మీరు వెళ్తే, పల్లెటూరు మాత్రం కాకుండా ఏ ఊరు సైడ్ మీరు వెళ్ళి షూటింగ్ చేయండి, అక్కడ పనిచేసిన వాళ్ళు ఫస్ట్ వస్తారు.
ఇక్కడ ఉండే అంటే షూటింగా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హీరోయిన్ ఎవరు మీరు చెప్తారు, హీరో ఎవరు అడుగుతాడు, మీరు సమాధానం చెప్పే ముందే అతను హీరోయిన్ చూడడానికి వెళ్ళిపోతాడు. సో ప్రతివాడు హీరోయిన్ గురించే ఫస్ట్ అడుగుతాడు. నేను కూడా అంతే. క్యారెక్టర్ పరంగా చూస్తే ఈ సుబ్బలక్ష్మి నాకు చాలా నచ్చిన క్యారెక్టరు. నేను ఈ సినిమాలో వాసుదేవన్ అనే ఒక అస్పైరింగ్ డైరెక్టర్ రోల్ చేస్తున్నా. సో ఆ అస్పైరింగ్ డైరెక్టర్కి ఈ సుబ్బలక్ష్మి ఎందుకు ప్రపంచంలో నచ్చని అమ్మాయిగా మారింది అయ్యింది, ఆ అమ్మాయికి ఇతను మళ్ళీ ఎందుకు లవ్ చెప్తున్నాడు. సో ఈ 2 ప్రశ్నలకి సమాధానం సుబ్బలక్ష్మియే చెప్పాలి. అది సినిమాలో మీరు చూస్తే సుబ్బలక్ష్మి మీకు ఎంత నచ్చితే అంతే ఈ 2 ప్రశ్నలకి సమాధానం మీకు ఇంకా గట్టిగా అనిపిస్తాయి. అండ్ ఈ సినిమాలో కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ రైటింగ్ నుంచి వస్తుందండి, అందం నుంచి రాదు, ఇంకే ముద్దు నుంచి రాదు. కెమిస్ట్రీ అనేది రైటింగ్ నుంచి వస్తుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ చిన్న ఒక స్పార్కిల్ ఎందుకు వస్తుందంటే రైటర్స్ తీసుకొస్తారు. సో అది ఆథర్ బ్యాక్ రోల్ అంటే ఈ సినిమాలో తందే. అండ్ నాకైతే తను పర్ఫామ్ చేసిన విధానం, అందులో ఒక ఇన్నసెన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం చిలిపితనం ఉంది, అట్ ద సేమ్ టైం మీరు బబ్లీ క్యారెక్టర్ అన్నారు కదా, నేను జెనిలియాతో ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు అన్నా, ఈ బబ్లీ అనే మాట గురించి ఈ సినిమాలో నేను ఒక కౌంటర్ చెప్పాను, అది నువ్వు చూసి కన్ఫర్మ్గా నాకు ఫోన్ చేస్తావు అని జెనిలియాతో చెప్పా. వాట్ డిడ్ యూ సే అన్నాను. నువ్వు యూ సీ ద ఫిల్మ్ వన్ యూ సీ ఇట్ యూ విల్ కాల్ మీ అన్నాను. సో మీరు అడిగిన బబ్లీ క్యారెక్టర్ ఆషిక సుబ్బలక్ష్మి ఇవన్నీ కనెక్ట్ చేసి సినిమాలో ఒక సీన్ ఉంది. ఎందుకంటే నేను హింట్ ఇస్తున్నాను, నేను సినిమాలో డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను క్యారెక్టర్గా. సో అది చాలా బాగా కరెక్ట్గా మీకు కనెక్ట్ అవుతుంది మీరు అడిగిన ప్రశ్నకి. సిద్ధు గారు సార్, హాయ్ సార్. ఆయన ఒక 1 సెకండ్ డెబ్యూట్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఒక ఇన్నింగ్స్ ఆడేశారు. 1 సెకండ్ సార్, మీరు సార్ ఈక్వల్గా ఉండాలి. నేను నెక్స్ట్ మీరు సార్. మిస్ యూ సార్, మిస్ యూ అన్న. చేతిలో మీకు ముందు మైక్ ఉన్నాడు సార్. సిద్ధు మిస్ యూ సార్, మిస్ యూ టూ సార్. థ్యాంక్ యూ. అసలు ప్రపంచంలో నచ్చని అమ్మాయి ఉంటుందా? ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించాలనుకున్నారు మీరు? సార్ ఇదే సార్ నాకు కూడా చెప్పాడు. అసలు ప్రపంచంలో అసలు నచ్చని అమ్మాయి ఉంటుందా? ఎందుకంటే మనకు అన్ని అమ్మాయిలు నచ్చుతాయి కదా. అదే మీరు నేను సేమ్ మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటున్నాను సార్, మీరు అర్థం చేసుకున్నాను. ఇదే ప్రశ్న నేను అడిగాను. ఎవరైనా ఒక అబ్బాయి నాకు తెలియని అమ్మాయి నచ్చని అమ్మాయి ఇదంతా మనకు ఉండదు కదా. తెలియని అమ్మాయి అంటే తెలుసుకుంటాం, తెలిసిన తర్వాత నచ్చేస్తుంది. అదే కదా మీ ఉద్దేశం? సూపర్ సార్, సూపర్. ఒక సింగిల్ హార్ట్ నేను ఫీల్ అయ్యా. ఐ అండర్స్టూడ్ ఇట్. బట్ అదే ఈ సినిమాలో నాకు అది చాలా క్యూరియస్ అనిపించింది. అండ్ నేను ఇప్పుడు మీకు ప్రీ రిలీజ్లో చెప్పే ఆ ప్రశ్న మాత్రం కరెక్ట్గా మేము సమాధానం థియేటర్లో ఇవ్వకపోతే మేము ఆ ప్రశ్నాన్ని ఇక్కడ చెప్పకూడదు. సో డెఫినెట్గా అందులో ఒక మ్యాటర్ ఉంది. రెస్ట్ ఆఫ్ ఇట్ ఇది ఒక లైట్ హార్టెడ్ మంచి కమర్షియల్ టెంప్లెట్లో ఉన్న హ్యాపీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఒక స్మైల్తో మీరు థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు సార్. రైట్ సిద్ధు గారు, గత 10 yearsగా మీకు ప్రతి ఒక్కరు చెప్పే డైలాగే మిస్ యూ సిద్ధు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ లవ్ స్టోరీ మిస్ అవుతున్నాం, ఎప్పుడు తీస్తారు. అండ్ 10 years నుండి మీరు కూడా చూసే ఉంటారు ఎలాంటి దానితో వస్తే బాగుంటుందని. బట్ లవ్ స్టోరీలు అనగానే ఆల్రెడీ మీరు తీసిన బిఫోర్ మూవీలే సూపర్ హిట్స్. సో ఇప్పుడు వస్తున్నారంటే దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. నేను అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. మీరు పెట్టుకోరు, ఆడియన్స్ పెట్టుకుంటారు. ఎవరు కూడా కాదు. ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుంటే ఈ మధ్యకాలంలో చాలా లవ్ స్టోరీస్ వచ్చుంటాయి. కానీ ట్రెండ్ మారి వేరే సినిమాలు చూస్తున్న ఒక కాలంలో ఉన్నాం కదా. సో ఆడియన్స్కే ఫుల్గా ఏం ఎక్స్పెక్ట్ చేయాలని నాకు తెలిసి వాళ్ళు టీవీలో చూస్తున్నారు, వాళ్ళకి తెలుసు లవ్ స్టోరీస్, పాత లవ్ స్టోరీస్. ఓ న్యూ జనరేషన్ లవ్ స్టోరీ చూస్తున్నప్పుడు ఫుల్ మీరే ఎక్స్పెక్టేషన్స్ వస్తారు. చెప్పండి, మీరు బొమ్మలను మైండ్లో పెట్టుకొస్తారా? సిద్ధు గారి నుండి ఒక లవ్ స్టోరీ వస్తున్నప్పుడు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అవుతాం. కన్ఫర్మ్. అండ్ లవ్ కూడా ప్యూర్ లవ్ చూపిస్తారు, ఎందుకంటే సెలెక్ట్ చేసుకునే విధానం కూడా అలా ఉంటుంది. సో అలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తారు కాబట్టి అలాంటి ఎక్స్పెక్ట్ పెట్టే వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారా? సార్ నేను ఒకటి చెప్పనా ఫ్రాంక్గా, 2024లో ఈ ఇంటర్నెట్ వచ్చే కాలంలో అన్నీ చాలా ఫాస్ట్ అయిపోయినాయి కదా. ప్రపంచంలో ఏ మనిషికి ఎక్స్పెక్టేషన్ రియాలిటీ మ్యాచ్ అవ్వదు. అర్థమైందా? ఎందుకంటే మీరు ఎక్స్పెక్టేషన్కి ఒక కొత్త వర్డ్ ఉంది, హైప్. హైప్ ఇస్ ఆల్వేస్ ఎక్కువ. హైప్ని ఎవరు మ్యాచ్ చేయలేరు. అది కమర్షియల్ సినిమా కానీ అవ్వనివ్వండి, రిలేషన్షిప్ కానీ అవ్వనివ్వండి, ఒక మీరు తినే తిండి కూడా అవ్వనివ్వండి. మీరు ఎక్కువ హైప్ చేస్తున్నారంటే అది మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. అందుకే నేను హైప్ పెంచలేదు. మీకు లవ్ స్టోరీ చూడటం ఇష్టం ఉంటే మిస్ యూ చూడండి. మీకు లవ్ స్టోరీసే నచ్చవు, చిరాకు వస్తుంది అంటే ఇంట్లో కూర్చోండి. నేను మిమ్మల్ని ఫోర్స్ చేసి హైప్ చేయట్లేదు, నా చూసేయండి, నా సినిమాని చూసేయండి, వద్దు. మీకు లవ్ స్టోరీస్ నచ్చితే కనుక, ప్లస్ మీకు దగ్గర పక్కన మీ చుట్టాల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఆడాళ్ళు ఉంటే వాళ్ళకి సినిమా నచ్చుతుంది. వాళ్ళని మీరు ఇంప్రెస్ చేద్దాం అనుకున్నారంటే ప్లీజ్ సిద్ధు సినిమాకి తీసుకురండి. ఎందుకంటే అమ్మాయిలకి అయితే ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో
అమ్మాయిల్ని ఫుల్గా కవర్ చేసే ప్లజెంట్ స్వీట్ లవ్ స్టోరీస్ చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి. అంటే ఈ సంక్రాంతి నాది అని ఒక డైలాగ్ అన్నారు. ఒకప్పుడు నేను సంక్రాంతిలో పుట్టానండి. అదే ఇప్పుడు కూడా సంక్రాంతి అన్నారు కదా, అంటే కొంచెం పాజిటివ్ వైబ్ అండ్ తెలుగు రాష్ట్రాలకు మంచి పండగ. సో అదే సంక్రాంతిలో వస్తే బాగుండేమో అని అనుకుంటున్నా. బట్ మీకు ఎప్పుడైనా అనిపించలేదా ఆ టైంలో వస్తే బాగుండని? సార్ మళ్ళీ చెప్తున్నా, మన కంట్రోల్ ఉన్న విషయాల గురించి మనం చాలా ట్రై చేయాలి, ఎక్కువ కేర్ తీసుకోవాలి. మన చేతుల్లో లేని విషయాల గురించి మనం హైప్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నామంటే, నేను సంక్రాంతి అంట, మీరు థియేటర్ లేదంటారు, నేను డిసప్పాయింట్ అవుతా. ఎందుకు? అర్థమైందా? నాకు ప్లస్ ఇంకోటి చెప్తా, ఇప్పుడు కాలర్ ఇప్పేసి చెప్తా, నేను ఆల్రెడీ ఇంకా 3 సినిమాలు కంప్లీట్ చేశా. ఒకటి జనవరిలో రిలీజ్ అవుతుంది, ఒకటి మార్చ్లో వస్తుంది, ఒకటి జూన్లో వస్తుంది. నేను ఈ డేట్ ఇది మిస్ అయితే కనుక నీకు నెక్స్ట్ వీక్ పుష్ప కానీ వేరే సినిమా కానీ వస్తున్నా, నేను ఈ డేట్ మిస్ చేసినా ఈ డేట్ నా జనవరికి వెళ్ళిపోతుంది, నా జనవరి సినిమా నా మేకి వెళ్ళిపోతుంది. అదంతా నాకు వద్దు. అర్థమైందా? ప్లస్ చిత్తా అనే సినిమా తర్వాత ఒక యాక్టర్ ఎలాగో 20 years నుంచి అతని దగ్గర వచ్చే ప్రాజెక్ట్స్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు చిత్తా తర్వాత నాకు చాలా బెస్ట్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సడన్గా ఇతను మంచి యాక్టర్ కదా అని చాలామంది వేకప్ అయ్యారు. సో చాలా మంచిది, అందుకే విజయం సాధించాలి, ఎలాగైనా విజయం సాధించాలి. సో ఆ చిత్తా విజయం ఇచ్చిన బాధ్యత ఒకవైపు ఉంటే చాలా మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. అందులో 3 ఫస్ట్ 3లో ఫస్ట్ ఇది, ఫస్ట్ మిస్ యూ, సెకండ్ జనవరిలో టెస్ట్ అనే సినిమా వస్తుంది, నేను మాధవన్ నయనతార కలిసి నటించాం. దాని తర్వాత ఒక చాలా పెద్ద డైరెక్టర్ సినిమా మేము కంప్లీట్ చేస్తున్నాం, ఏప్రిల్ రిలీజ్ ట్రై చేస్తున్నాం నా బర్త్డేకి. సో అన్ని చాలా టైట్. 24-25 రెండు కూడా సో మీకు good సంక్రాంతి అయితే. అనేది ఎప్పుడు వచ్చినా నాది సార్. మరి రావాలని కోరుకుంటాం. ఇండియన్ 3 మరి ఎప్పుడు సార్? ఇండియన్ 3 మీది నెక్స్ట్ అది అర్థమైంది. ఇండియన్ 3 ఎప్పుడు తెలియదు సార్, నేను ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు, అంటే మీరు డిస్ట్రిబ్యూటర్ చేశారు కూడా కదా? కాదు, నాకు తెలియదు, అంటే నాకు మీరు- అస్సలు తెలియదు. అంటే మీరు అస్సలు ఇప్పుడు తెలీదు. మీరే చెప్పాలి, మీరు చాలా అప్ టు డేట్ లో ఉంటారు. కాదు సార్, అంటే ఇండియన్ 2లో ఈ మధ్యలో చెప్పాను కదా, మళ్ళీ ఆ డేట్ నేను చెప్పలేదు. అది కూడా ఈ 3 ఫిల్మ్స్ మధ్యలో వస్తే నా సినిమాని తొక్కేస్తుందా? నాకు అర్థం కాదు, చాలా డ్రామాటిక్ గా ఉంది, నాకు తెలియదు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. తెలియదు సార్, మీరు అడగండి సార్ వాళ్ళని, నాకు సంబంధం లేని విషయాల మీరు చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను అది సార్. నేను ఆ నా పని అయిపోయింది సార్, నా పని అయిపోయింది సార్. కానీ ఆ సినిమా షూటింగ్ అయిపోయింది అంటే గుమ్మడికాయ కొట్టేశారంటే నాకు తెలియదు. మీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ నేను సినిమా కంప్లీట్ చేసేసాను. ఓకే, అది సార్ ఆ క్లారిటీ సార్. సిద్ధార్థ్ గారు హాయ్ అండి. సార్ అమ్మాయి సార్, ఎప్పుడు మేము అక్కడే ఫస్ట్ చూస్తాం సార్, డోంట్ మైండ్. 25 years అలవాటు సార్. థ్యాంక్ యూ. సిద్ధార్థ్ గారు, ఎప్పుడు లవ్ స్టోరీస్ అంటే మీకంటూ ఒక మార్క్ ఉంటుంది. మేబీ అమ్మాయిల్ని మీరు ప్యాంపర్ చేసినట్టు ఎవరు చేయరు సినిమాల్లో. ఒక నైట్ టైం ఐస్ క్రీమ్స్ తినడం కానీ, ఒక 24 గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, సో ఒక గుర్ర బొమ్మ ఇవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ మీ సినిమా వస్తున్నాయి అంటే అవన్నీ మేము మర్చిపోలేము అనమాట. సో ఈ మూవీలో మీకు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేశారు అని చెప్పేసి అన్నారు. సో ఇలాంటి ప్యాంపరింగ్ కానీ ఇలాంటి సీన్స్ ఏమన్నా మిస్ అవుతామా? ఈ సినిమాలో మీరు ఒక జంటలో ఏది అనిపిస్తుందో మీకు, అది మీకు ఒక ఆడదానిగా మీరు ఆలోచిస్తే, ఒక మగాడుగా అతను ఆలోచిస్తే, ఇద్దరిని సాటిస్ఫై చేసే ఒక కాన్సెప్ట్ ఇది. ఇంకోటి చెప్తా, ఒకే ఫ్యామిలీలో 3 generations నుంచి మనుషులు వెళ్ళారంటే ఈ సినిమా 3 generations సాటిస్ఫై చేస్తుంది, ఇది నేను చెప్తా. ఓకేనా? బికాస్ లవ్ ఇస్ టైమ్లెస్. మా అమ్మ నాన్న ఎలా ప్రేమించారో అలాగే నేను మా పిల్లం ప్రేమించుకున్నాం, అలాగే రేపు మా పిల్లలు ప్రేమించుకుంటారు. సో వాళ్ళందరినీ కవర్ చేసి ఎవరిని హర్ట్ చేయకుండా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఒక సినిమా ఇద్దామనే ఉద్దేశంతో ఈ సినిమా తీసాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సిద్ధార్థ్ గారు ఇక్కడ సిద్ధార్థ్ గారు సినిమా వస్తుందంటే ఏదో కొత్తగా ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ బ్రాండ్ని ఇప్పటివరకు కాపాడుకొని వస్తున్నారు. అది కాపాడుకొని రావడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు మీరు? సార్ నేను చాలా స్వార్థంగా ఉంటాను సార్, ఎందుకంటే నేను సినిమాకి వచ్చింది నా కోసం. నేను ఫస్ట్ నన్ను నమ్మింది నన్నే. నేను ఈ రోజు వరకు 22 yearsలో ఎవరి మాట విని ఒక పని చేయట్లేదు. నాకు ఒకటి నచ్చితే నేను చేస్తా, నాలాగే నేను ఉంటాను, నా మది మాటే వింటుంటానని నేను మా పాటలో వస్తుంది సాంగ్, అదే నేను. అందుకే ఆ లిరిక్ అలా రాసుకున్నాం. ఈరోజు కూడా నేను సినిమాలో బతుకుతున్నానంటే అది నా వల్ల, నా కృషి, నా తపన, నా ఐడియాస్. ఒక విషయం గెలిచిందంటే అందరు కలిసి చేసాం. ఒక్క విషయం మీ దృష్టిలో ఓడిపోయిందని మీరు చెప్తే అది నా తప్పు, నా బాధ్యత, నేను చూసుకుంటా. ఐ స్టాండ్ బై మై డెసిషన్స్. సో నేను ఫస్ట్ సినిమాకి తీసుకున్న అదే కేర్ నా 40th సినిమా వరకు చేస్తున్నా. నా 40th సినిమా ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ఈ అన్ని సినిమాలు సెలెక్ట్ చేయడానికి కారణం ఒక్కటే, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, నాకు యాక్టింగ్ బాగా వచ్చు, నాకు వస్తున్న సినిమాల్లో నేను బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటా. ఈ 3 కారణాలే నాకు తెలుసు, కానీ ఇంకేది ఎవరి గురించో ఏ బాధ్యత నేను చూసుకోను. ఎందుకంటే నన్ను సాటిస్ఫై చేయటమే నా ఫస్ట్ రోల్. నేను హ్యాపీ అంటే నేను హ్యాపీ, ఆడియన్స్ హ్యాపీ అంటే వాళ్ళు హ్యాపీ. కానీ ఆడియన్స్ ఒక్క మనిషి కాదు,
ఇంతమంది ఉన్నాం ఇక్కడ, మీ అందరికీ ఏం కావాలని నేను అడిగితే చెప్పగలరా? కానీ ఆడియన్స్ కావాల్సింది ఇవ్వండి సార్ అని చాలా క్యాజువల్గా చెప్పేస్తున్నారు. ఇక్కడ 200 మందికి ఏం కావాలో నాకు తెలియదు, అక్కడ 2000 మంది 2 లక్షల మంది 2 కోట్ల మందికి ఏం కావాలో నాకెలా తెలుసు? సో వాళ్ళని మైండ్లో పెట్టుకుని నేను పని చేస్తే నాకు పిచ్చెక్కేస్తుంది. సెకండ్, ఇప్పుడు ఉన్న టైంలో 99% పీపుల్కి వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళని నమ్మి నేను ఎలా సినిమా తీస్తాను? సో నన్ను నమ్మి నేను తీస్తా, నాకు నేనంటే చాలా ఇష్టం. ఎలా ఉన్నారు సార్ అని అడిగితే నా అలాగే ఉన్నాను, నా అలాగే ఉంటా, అంతే. ఇది ఈ స్టోరీ తీసుకుని రాజశేఖర్ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇందులో నచ్చని అమ్మాయికి ఐ లవ్ చెప్పాలి, అదొక కొత్త పాయింట్ నాకు నచ్చింది. అదొక పాయింట్ అయి ఉంటుందా, ఇంకా డిఫరెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో కొత్త? సార్ మీరు చెప్పిందంటే 2 మినిట్స్లో సినిమా అయిపోతుంది. ఇది షార్ట్ ఫిల్మ్ కాదు. సో 2 hours 20 minutes సినిమా వెళ్తుంది కాబట్టి ఆ ఒక్క పాయింట్ తప్ప చాలా ఉన్నాయి సినిమాలు. కానీ మిమ్మల్ని హుక్ చేయడానికి ఇప్పుడు మీరు తమ్నేల్ వేస్తారు కదా, నా తమ్నేల్ ఇది. నచ్చని అమ్మాయికి ఐ లవ్ చెప్తున్నా తమ్నేల్ ఇప్పుడు కొట్టండి, సినిమా థియేటర్లో ఉంటుంది. అంతే కదా, మీ దగ్గర నేర్చుకున్నా. నెక్స్ట్ ఇంకోటి, ఇంకా లాస్ట్ క్వశ్చన్. మల్టిపుల్ క్వశ్చన్స్తో వచ్చారు, మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ విన్నా, మల్టిపుల్ క్వశ్చన్స్తో వచ్చారు మా బాబు. ఇందాక మాట్లాడుతూ నాకు నా ఫ్యాన్స్ వస్తే చాలు, హీరోస్ ఇంకా స్టార్స్ ఎవరు అక్కర్లేదు అన్నట్టు మాట్లాడారు. అంటే ఎందుకండి అంత? కాదు, ఎవరు ఒక మంచి సినిమా గురించి ఈరోజు ఒక ఇది ఉంది, ఫంక్షన్ పెడుతున్నారండి, ఎవరండి స్టేజ్లో కూర్చుంటారు? నేను కూర్చుంటాను. ఇంకెవరు కూర్చుంటారు? నాతో పనిచేస్తున్న వాళ్ళు కూర్చుంటారు. లేదు సార్, ఫంక్షన్ అంటే ఎవరైనా రావాలి కదా. అయితే థియేటర్లో వస్తుందండి సినిమా హిట్, ఫంక్షన్కి రావటం ఏంటి సార్ అని. అర్థమైందా? నేను ఇంకేం అనలేదు. ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఇలా చేస్తేనే జనాలకి సినిమా వెళ్తుందని ఒక లాజిక్ ఉంది. నాకు ఫస్ట్ నేను ఎవడో ఏంటో ఎవరికి తెలియని టైం నుంచి మీరు ఈ కెమెరాస్, ఈ స్టిల్స్, ఈ వీడియో కెమెరాస్, ఇదే నన్ను ఒక్కొక్క ఫ్యాన్ దగ్గర తీసుకెళ్ళింది. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కాదు, నా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కాదు, పక్క థియేటర్లో ఆడుతున్న సినిమా హీరోలు కాదు. మన సినిమా గురించి మనం మాట్లాడాలి, మన సినిమాని మీరు వెళ్ళి తీసుకురావాలి ఆడియన్స్ని. ఆడియన్స్ వచ్చి సినిమా బాగుందంటే బాగుందంటారు, బాగాలేదంటే బాగాలేదంటారు. మధ్యలో ఎవరు వద్దు. నేను మిడిల్ మ్యాన్ని నమ్మే పరిస్థితిని దాటేశా. మమ్మల్ని వీల్ ఓన్లీ డిపెండ్ ఆన్ అవర్ సెల్స్. అందుకే కదా నేను ముందు కూర్చుని ఐ లవ్ టాకింగ్ టు యూ, మీరు అడగండి నేను సమాధానం చెప్తూ వెళ్ళిపోతుంటా, అంతే కదా. ఏ కాంట్రవర్సీ వద్దు, ఏ నెగిటివిటీ వద్దు. మంచి పాజిటివ్ మెసేజ్తో ఒక సూపర్ హిట్ కొడతాను. వద్దు, సినిమా బాగుంటే నేను సూపర్ హిట్ అని అది సూపర్ హిట్ కొట్టాడు అని. సినిమా బాగుంటే ఆడుతుంది, నా నమ్మకం ఉంది. ఎందుకంటే మేము అలాగే థియేటర్కి వెళ్ళాం, పోస్టర్ చూసి ట్రైలర్ చూసి థియేటర్కి వెళ్ళాం. ఎవరి మాట విని ఎవరి రివ్యూ చూసి నేను వెళ్ళిన కాలమే లేదు. సో అందరూ జస్ట్ లిసన్ టు యువర్ హార్ట్. సిద్ధు సినిమా మీకు ఇష్టం, లవ్ స్టోరీ మీకు ఇష్టం అంటే మీరు వస్తారు థియేటర్కి, నచ్చితే మీరు 10 మందికి చెప్తారు, అదే చాలు. సార్ సిద్ధార్థ్ ఎస్ సార్. సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశారు, తర్వాత హీరోగా మారారు. మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయినా? లేదు నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు సార్. సార్ హీరోగా మారారు, తర్వాత స్టోరీలు రాస్తున్నారు, పాటలు పాడుతున్నారు, నిర్మాతగా మారారు. ఏదైతే కెరీర్ స్టార్ట్ చేస్తారో డైరెక్షన్ అయితే చేయలేదు. ఫ్యూచర్లో ఏమైనా మిమ్మల్ని డైరెక్టర్గా చూడొచ్చా? సార్ నేను 28 years నుంచి డైరెక్టర్ అవుతానని చెప్తున్నా. అదొక్కటే నేను నా వల్ల కావట్లేదు. సో అది మీరు ఇప్పుడు డైరెక్షన్ చేస్తారని మీరు అడిగినా నేను ఏ సమాధానం చెప్పినా దానికి ఏదైనా వాల్యూ ఉందా? 25 years నుంచి నేను చెప్పిన దానికి వాల్యూ లేదు, నేను ఇంకా డైరెక్షన్ చేయలేదు. సో ఈ సినిమాలో అటుగా ఒక డైరెక్టర్గా నేను యాక్ట్ చేస్తున్నా, అలాంటి అవకాశాలు వదలకుండా. బట్ డైరెక్షన్ అనేది నా దృష్టిలో సేమ్ ఇవాళ ఈ సంవత్సరం నాకు పెళ్లి జరిగింది కదా, అది కూడా నేను ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుంది, ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుంది ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు అయ్యింది కదా దేవుడితో మా అమ్మ నాన్న ఆశీర్వాదంతో. అలాగే ఏదో ఒక రోజు నేను డైరెక్టర్ అవుతా. దాని గురించి నేను ఆలోచిస్తే అది జరగదు సార్. అదే సార్, ఫస్ట్ నుంచి అదే సార్. ఎలా నాకు పెళ్ళి అవ్వాలని నా ఫ్యామిలీ వాళ్ళకి ఉందో అలాగే నేను డైరెక్టర్ అవ్వాలని నాకు ఉంది సార్. వాళ్ళ కళకు పూర్తయింది సార్, నాది ఇంకా బ్యాలెన్స్ ఉంది సార్. సో మీరు కూడా నా కోసం కొంచెం ప్రే చేసుకోండి. ఏదో ఒక రోజు నేను డైరెక్ట్ చేస్తా. కానీ ఆ డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక 1.5 years ఇంకే పని చేయకుండా డైరెక్షన్ మాత్రం చేస్తాను. ఎందుకంటే 30 years నుంచి వెయిట్ చేస్తున్న కళ కోసం మల్టీ టాస్కింగ్ నేను చేయలేను. అది చేస్తున్నప్పుడు అది ఒక్కడే చేస్తా. సో ఖచ్చితంగా మీ ముందే వచ్చి అనౌన్స్ చేస్తా. ఆ సినిమాని కూడా ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి థియేటర్లో కలుద్దాం అంట. అదే రిజల్ట్ మీరు ఏ ఇస్తారో అది నేను ఒప్పుకుంటా. దట్స్ మై బిలీఫ్. డైరెక్టర్ గారు సార్ హీరో గురించి నేను సినిమా నేనే హీరో లేనని చెప్తున్నా. నేను హీరో గురించి నేను సినిమా రాస్తాను కాదు, నా సినిమాలో హీరో ఉంటాడా లేదా నాకు తెలియదు కదా. తెలియదు కదా, కథే తెలియదు నాకు. హీరో ఉంటాడా లేదా నాకు ఎలా తెలుసు? ఏ హీరో అంటే నేను ఎలా ఆలోచిస్తాను? డైరెక్టర్ గారు, సో
సిద్ధు గారు 10 ఇయర్స్గా లవ్ స్టోరీస్ తీయట్లేదు. సో మీరు ఒక లవ్ స్టోరీ రాసుకున్నారు. సో ఈ లవ్ స్టోరీ సిద్ధు గారి దగ్గర తీసుకుని వెళ్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఎలా అనుకున్నారు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని? நீங்களே கூட சொல்லிடுங்க. గీత బెస్ట్. గీత తమిళ్ ఎక్స్పర్ట్ కదా, అన్ని లాంగ్వేజ్ తెలుసు అన్నావు. బయోడేటాలు చెప్పావు. సార్ హౌ డిడ్ యు ఏయ్, గెట్ ద కాన్ఫిడెన్స్? నా కంపెనీ సీఈఓగా వస్తానంటే అన్ని లాంగ్వేజ్ వచ్చాను నాతో. సిద్ధు విల్ యాక్సెప్ట్ దిస్ స్క్రిప్ట్. సార్ మీరు తమిళ్లో చెప్పండి సార్, ఇన్ కేస్ ఎవరికైనా ట్రాన్స్లేట్ కావాలని చెప్పేది. ஆக்சுவலாக உங்கள் கேள்வி எனக்கு புரிஞ்சிச்சு. యాక్చువల్గా మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. நீங்கள் ரைட், நீங்கள் உங்களோட கம்ஃபர்டபுள் லாங்குவேஜில் பேசுனீங்க. நானும் మీరు మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు, నేను నా కంఫర్టబుల్ లాంగ్వేజ్లో మాట్లాడతాను. ஓகே, புரியலன்னா அவர் இருக்கார். అర్థం కాకపోతే ఆయన అడగండి. அவர் எப்போயுமே அவர் ஃபர்ஸ்ட் படத்தில் கூட அவர் ஹீரோயினுக்கு தான் அந்த மாதிரிலாம் ஹெல்ப் பண்ணியிருக்கிறாரு. இந்த படத்தில் டேரக்டருக்கு பண்ணிட்டு இருக்கிறாரு. ఆయన ఫస్ట్ సినిమా నుంచి హీరోయిన్కి ప్రతి మనిషికి హెల్ప్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్కి కూడా హెల్ప్ చేశారు. ஆக்சுவலாக அவர் ஒத்துக்கிட்டதுக்கப்புறம் தான் எனக்கு இந்த கதையில் கான்ஃபிடென்ட்டே வந்துச்சு. ఆయన ఒప్పుకున్న తర్వాతే ఈ కథ మీద నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది. அதோட ரிசல்ட்டை நீங்கள் படம் பார்த்துட்டு சொல்லுவீங்க. ఆ రిజల్ట్ మీరు సినిమా చూసి చెప్పండి. இப்போ கதை சூப்பர் கதை, வித்தியாசமான கதை, இதெல்லாம் நாங்கள் சொல்கிறத விட படம் సూపర్ సినిమా, విచిత్రమైన సినిమా ఇదంతా మేము చెప్పడం కంటే படம் பார்த்துட்டு நீங்கள் சொன்னீங்கன்னா இப்போது சித்து சார் மேலே உங்கள் எல்லாருக்கும் ஒரு கான்ஃபிடென்ட் இருக்குல்ல, అది తిరుమவும் నిరూపించబడుతుంది. అదే సినిమా చూసి మీరు చెప్తే ఇప్పుడు సిద్ధు సార్ మీద ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు కదా, ఆ కాన్ఫిడెన్స్ మీకు సినిమాలో కనిపిస్తుంది. మీరు తర్వాత చెప్పండి. అన్న సిద్ధదన్న వై టుక్ సిద్ధు ఇన్ దిస్ మూవీ యూ? అதைத்தான் நான் சொல்கிறேன். அது படத்தில் தான் இருக்குது. நான் இப்போ இங்கே சொல்ல விரும்பலை. ఆ సమాధానం నేను ఇక్కడ చెప్పినా అర్థం కాదు, మీ సినిమాలు చూస్తే మీకే అర్థమైపోతుంది. సార్ సిద్ధు హుక్ లైన్ மட்டும் வச்சு సిద్ధు సార్ வந்து ఓకే பண்ண முடியாது. அந்த ఫస్ట్ పిడికాద పొండ ఒక హుక్తో మాత్రం ఇతన్ని ఒప్పుకో చేయలేము, ఎందుకంటే ఎదవాయుడు చాలా ప్రశ్నలు అడుగుతాడు. இல்லை, அது அவர் கூட கேட்டிருந்தாரு, அவர் எக்ஸ்பிளைன் பண்ணார். அதை தாண்டி இந்த படத்தில் அதோட ஸ்க்ரீன் பிளே, இதோட நரேஷன், இது எல்லாமே அவருக்கு ఇంప్రెస్ பண்ணதுனால సో డీటెయిల్ స్క్రీన్ ప్లే, ఆయన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం ఇచ్చాను కాబట్టి షూటింగ్కి వచ్చాడు. సో సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకేదైనా? సిద్ధదన్న ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జై హింద్. ఓకేనా సార్? సిద్ధార్థ్ గారు సార్ ఇక్కడ మొత్తం యంగ్స్టర్స్ చేతిలో మైక్, ఇక్కడ నాన్న బస్సే, ఏదో ఒకటి చేయండి రా సార్. అదే సార్, ఇప్పుడు ఇందాక సాంగ్లో చూసుకుంటే మగవాడిగా పుట్టడమే ఒక శాపం అనేసి ఒక సాంగ్ వచ్చింది సార్. అంటే మీ రియల్ లైఫ్లో ఎప్పుడుగా మగవాడిగా పుట్టినందుకు శాపం అని ఎప్పుడైనా? కాదండి, ప్రపంచంలో మగవాళ్ళు చేసిన పనులు మనం లాస్ట్ 1000 years నుంచి చూస్తూనే వస్తాం కదా. కొన్ని విషయాలు నాకే చూసి అది ఆ కారణం గురించి ఎందుకురా మనం కూడా మగాడుగా పుట్టినాం, ఇది ఇంత దరిద్రంగా పుట్టినాం మనం, ఎందుకు ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి సమాజంలో అని చాలా ఆలోచించా. కానీ ఈ సాంగ్ మీరు చూశారు కదా, ఆ సాంగ్కి ఇంకో మీనింగ్ ఉంది ఈ సినిమాలో. ఇది రెగ్యులర్గా తాగేసి అమ్మాయిల్ని తిట్టే సాంగ్ అయితే సిద్ధు చేయడు. అలా మీకు అనిపిస్తే అతను చేశాడంటే సినిమా చూడండి, దానికి ఒక కారణం ఉంది. ఎండ్లో అతను నొప్పేస్తుందని చెప్పడానికి కూడా కారణం ఉంది. అది మనం జోక్గా చెప్పినాం కానీ. సో జనరల్గా నేను ఈ తాగి డాన్స్ చేయడం కానీ ఐటమ్ సాంగ్లు కానీ ఎప్పుడు చేయట్లేదు. సో ఇది ఒక కారణంతో పెట్టినాం. అది ఒక ఫ్యామిలీ సినిమాలో, యూ సర్టిఫికేట్ సినిమాలో. ఓకే, థ్యాంక్ యూ. సిద్ధద్ బాబు, అది మీది బొమ్మరిల్లు చూసుకుంటే అది ఎప్పుడో 90th జనరేషన్. నువ్వే ఇప్పుడే పుట్టినావు. నేను ఇప్పుడు పుట్టిన దాని గురించి అంటున్నా, దాని గురించి అదే సార్. కాదు, ఇప్పుడు జనరేషన్ కుర్రోల్ని పెట్టి నేను చేస్తాను శివ గారు. నేను కాదు సార్, అప్పుడు చూసుకుంటే చాలా పద్ధతిగా ఉండేవారని మీరే చెప్పారు. అంటే ఇప్పుడు జనరేషన్ చాలా మీరే చెప్పారని వచ్చేసావు. కాదు, సొంతంగా చూసినట్టు. ఇప్పుడు చూసుకుంటే జనరేషన్ చాలా స్పీడ్ అన్నారు. అంటే ఇప్పుడు లవ్ స్టోరీస్ చూసుకుంటే ఒక రొమాన్స్ చాలా మంది చూస్తున్నారు మూవీలో ఉన్నదా లేదని. నిజంగా ఈ మూవీలో అలా ఉన్నదా? నువ్వు లాస్ట్గా లవ్ స్టోరీ ఏది చూసావురా థియేటర్లో? బేబీ. ఓకే, నీ లైఫ్లో అలా జరిగిందా? ఓకేనా, ఇది నీ లైఫ్లో జరిగే విషయాలు ఇందులో ఉంటుంది. ఇది రియలిస్టిక్ బేబీ, ఇది కమర్షియల్ రియలిస్టిక్ బేబీ. వచ్చి చూడు. ప్లస్ ఇందులో అమ్మాయిల్ని తిట్టము, అమ్మాయిల్ని చాలా పాజిటివ్గా చూపిస్తాం. అబ్బాయి అమ్మాయి ఈక్వలే. ఒక రిలేషన్షిప్ పాడైపోయిందంటే 50-50 బాధ్యత తీసుకోవాలి. మొత్తం తాగేసి అమ్మాయిని తిట్టకూడదు.
అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి, వచ్చి చూడు. డైరెక్టర్ గారు ఇచ్చాడు అప్పట్లో బొమ్మరులు అంట, నువ్వు బయట వచ్చి కలు నన్ను. డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు యా సారీ సార్, ఐఎమ్ రెడీ. రాజశేఖర్ గారు, యాక్చువల్గా మీరు ఈ స్టోరీ హీరో క్యారెక్టర్ వచ్చి డైరెక్టర్ అని చెప్పారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్, పేరు కూడా వాసుదేవ్ అని పెట్టారు. యాక్చువల్గా గౌతమ్ వాసుదేవ్ గారు నేను ఏమాయ చేసేవని ఒక సినిమా చేశారు. దాంట్లో కూడా చిన్న ట్యాగ్ లైన్ ఉంటుంది, అంటే ప్రపంచంలో ఎవరికి నచ్చని అమ్మాయి జెస్సీ నాకే నచ్చాలా, నేను అమ్మాయిని ప్రేమి. సార్ ప్రపంచంలో ఎవరికి నచ్చని అమ్మాయి కాదు, ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు, ఈ అమ్మాయి మాత్రం నాకు ఎందుకు నచ్చింది అనేది ఆ ప్రశ్న. ఎస్ ఎస్, థ్యాంక్ యూ. అమ్మాయి నచ్చింది అనేది ప్రశ్న కదా, సో దానికి ఇది రివర్స్లా ఉంది. సో అంటే ఏమన్నా రిఫరెన్స్ అలా ఉందా ఆ కథకి దీనికి? సో అదొక క్లాసిక్ లాగా నిలిచిపోయింది యాక్చువల్గా. అది రిలీజ్ తర్వాత క్లాసిక్ అయింది సార్, మాది ఇంకా రిలీజ్ అవ్వలేదు, కానీ క్లాసిక్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అది ఆడియన్స్ చేతిలో ఉంది. ఆన్సర్ సార్. டேரக்டர் இந்த கதையை எழுதுனதுக்காக அவரை டேரக்டராக வைக்கல, டேரக்டர் மாதிரி. ఏంటి మీరు ప్రతి లాంగ్వేజ్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు? 1 సెకండ్ మళ్ళీ చెప్పండి. இல்லை, டேரக்டர் இந்த கதையை எழுதுனதுக்காக அவர் அசிஸ்டன்ட் டேரக்டராக வைக்கல, இந்த கதைக்கு அது அவர் அவ்வளோ தேவைப்பட்டுச்சு, இது உங்களுக்கு படம் பார்க்கும்போது புரியும். నాకు ఇప్పుడే అర్థం అవ్వలేదు, ఆయనకి సినిమా చూసి ఎలా అర్థం అవుతుంది మీరు చెప్పింది. 1 సెకండ్. డైరెక్టర్ కథ రాశాడు కాబట్టి అతను డైరెక్టర్ క్యారెక్టర్గా ఇందులో లేడు, అసిస్టెంట్ డైరెక్టర్ కథ రాస్తాడు అందుకే అతన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టలేదు, అతన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఎందుకు పెట్టానని సినిమా చూసి మీకు అర్థమవుతుంది. కరెక్టా సార్? మీరేంటి కరెక్ట్? నా తెలుగు పరిస్థితి పురియదు, చాలా కన్ఫ్యూజింగ్ అయిపోయిందండి. సిద్ధార్థ్ గారు, సరదాగా వేరే లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం, 3వ భాషలో. సారీ మ్యామ్. 13 years బ్యాక్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను ఎన్టీవీ నుంచి లవ్ ఫెయిల్యూర్ మూవీకి. అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. నేను మాత్రం మీరు అక్కడి నుంచి అలాగే ఉన్నావు మ్యామ్. మ్యామ్ ఎలా ఉంటాను, ఇది చెల్లి జోక్. అలాగే ఉన్నావు నువ్వు, ఎవరు చెప్పినా ఆ మాట వినదు నువ్వు, యూ సేమ్, మన అందరు సేమే. లేదు, మేము ఆంటీస్ కూడా అయిపోయాం, మీరు మాత్రం అలానే ఉన్నారు. ఎలా? హౌ? మీరు ఈ జన్మలో ఆంటీ ఎవరండి? ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, నేను ఇప్పుడు మీరు నన్ను నా ఫేస్ చూసి మాట్లాడుతున్నారు కదా, నేను జనరల్గా అద్దం చూడను. సో నేను నా ఐస్కి వెనకాల నుంచి లైఫ్ని గడుపుతా, ఒక నటుడుగా ఒక విషయాన్ని ఆలోచించి దాంట్లో దూరి నేను యాక్ట్ చేస్తా. నేను అద్దం ముందు ప్రాక్టీస్ చేయను, నేను ఒక్కొక్క షాట్ ముందు నేను ఎలా ఉన్నానని అడగను అద్దాన్ని, ఎందుకంటే నాకు అద్దం చెప్పగలేదు నేను ఎవరో నా వయసు ఏంటో అని, నాకు లోపల అనిపించాలి. సో ఐ విల్ ఆల్వేస్ బీ సిద్ధు. అండ్ నా ఎనర్జీ ఏజ్ ఆఫ్ 16 నుంచి ఇప్పుడు నా ఏజ్ మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇడు అంటాడు అప్పట్లో బొమ్మరులు అంటాడు, మళ్ళీ వచ్చేస్తారు మైక్ పట్టుకుని. సో ఆ వయసు నేను చెప్పక్కర్లేదు మీకు, బట్ ఐ స్టిల్ ఫీల్ యంగ్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు చేయాలని చాలా బోల్డ్ ఉన్నాయి, ఆ అవకాశాలు ఇంకా నాకు ఎవరైనా ఇవ్వట్లేదంటే నేను సొంతంగా క్రియేట్ చేసుకుంటా. అయినా కొన్ని అవకాశాలు ఉంటాయి, మా కమల్ హాసన్ గారికి దొరికిన అవకాశాలు, మా ఎన్టీఆర్ గారికి వచ్చిన అవకాశాలు, నేను మా ఎస్వి రంగారావు గారికి వచ్చిన అవకాశాలు, నేను నటులుగా చూస్తున్న వాళ్ళు, వాళ్ళకు వచ్చిన అవకాశాలు నా కోసం రాయడానికి ఇంకా ఎవరు రాలేదని నాకు బాధ ఉంటే, నేను ఈ స్టాక్ని ఫ్రిడ్జ్లో యాపిల్ని పెట్టినట్టు ఇలాగే ఉండాలి నేను. ఎందుకంటే వాళ్ళు వచ్చి నన్ను మైండ్లో పెట్టుకుని కథ ఇచ్చినప్పుడు నాకు వయసు అయిపోయింది అనుకోండి, అందుకే మీరు వీడికి వయసు ఎప్పుడు అవ్వకూడదే అని మీరు చెప్తూనే ఉండాలి. అండ్ అదే ముఖ్యమైన కారణం, వీడు ఎప్పుడు ముసలోడు అవ్వకూడదని తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా ఇలాంటి అమ్మాయిలు ప్రార్థనించారు కాబట్టి నేను ఈరోజు ఇలా ఉన్నానండి. సో ఫుల్ క్రెడిట్ టు యూ చెల్లి. ఓకే, యా. సిద్ధార్థ గారు, మిస్ యూ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో ట్రైలర్లో చూస్తే మనం ఒక రొమాంటిక్ కామెడీ ఉంది, ఫ్రెండ్షిప్ జానర్ ఉంది, అట్లాగే ఒక ఫన్ ఉంది, ఒక లవ్ కెమిస్ట్రీ కనబడుతుంది. సో సిద్ధార్థకి పర్సనల్గా ఈ అపీలింగ్ పాయింట్ ఏంటి ఈ లవ్ స్టోరీలో? అండ్ మీరు చేసిన చాలా స్టోరీస్ విన్నారు, లవ్ స్టోరీస్లో మీరు రిజెక్ట్ చేస్తాను ఏది ఒప్పుకోలేదు అన్నారు, కానీ ఈ డైరెక్టర్ చెప్పినప్పుడు కాదనలేపారు అన్నారు. ఏంటి ఆ అపీలింగ్ పాయింట్ ఏంటి మూవీలో? మెయిన్ పాయింట్ చెప్పనా అండి, ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదండి, ఎందుకంటే నేను థియేటర్లో పెరిగిన కుర్రోడు నేను. సో ఇలాంటి సినిమా నేను థియేటర్లో కొన్ని సంవత్సరాల నుంచి చూడట్లేదు. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి ఒక లవ్లీ పాజిటివ్ డీసెంట్ అయిన ప్రేమ అంటే ఏంటో, ఒక జంట మధ్యలో మర్యాద అంటే ఏంటో, ఆ నమ్మకం అంటే ఏంటో, అలాంటి విషయాలు మాట్లాడే ఒక సినిమా ఇది. సో నాకు ఎలా సఖీ సినిమా నచ్చిందో, నాకు ఎలా లవ్ స్టోరీస్ అందుకే నచ్చుతాయి, బికాస్ లవ్ స్టోరీస్ ఆర్ రూట్ మ్యాప్.
మనం ఎక్స్పీరియన్స్ చేయలేని విషయాలు, ఎక్స్పీరియన్స్ చేయని విషయాలు వేరే వాళ్ళ కథలు చూస్తుంటే ఈ సినిమా తర్వాత సుబ్బులక్ష్మి లాంటి అమ్మాయి నా లైఫ్లో వస్తే నేను ఏం చేస్తానని కుర్రోళ్ళు ఆలోచించాలి. ఈ వాసు లాంటి కుర్రోడు మనకు తగిలితే మనం ఎలా రియాక్ట్ అవుతామని అమ్మాయిలు ఆలోచించాలి. అలాంటి వాళ్ళకి సూటబుల్ పార్ట్నర్స్ ఒక సినిమాలో క్యాండిడేట్స్గా, ఆర్టిస్ట్గా మీ ముందు ఉంటే అది ఒక ఫ్యాంటసీ కాదు, అది చాలా రియాలిటీకి తగ్గట్టు ఒక ఎక్స్పీరియన్స్. అండ్ అది ఈ జనరేషన్కి ఇచ్చే ఒక కమర్షియల్ సినిమా అటెంప్ట్ ఈ మిస్ యూ. సిద్ధార్థ్ గారు ఎక్కడ సార్? ఓకే సార్, చిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత నా లైఫ్లో మళ్ళీ ఇటువంటి సినిమా చేయలేను అని చెప్పేశారు. ఎలా డిసైడ్ అవుతారు సార్? తర్వాత మంచి స్క్రిప్ట్లు రాకపోవచ్చు. నేను నెక్స్ట్ ఇయర్ నా 40th ఫిల్మ్ వస్తుంది సార్. నేను ఆ మాట ఇక్క వరకు ఏ సినిమా గురించి అనలేదు, ఆ ఒక్క సినిమా గురించి అన్నా. ఎందుకంటే అది నేను సొంత డబ్బులు పెట్టి, ఆ సొంత డబ్బులు పెట్టి ఎవరు తీయని సినిమా, గట్టిగా చెప్తున్నా ఎవరు తీయలేని సినిమా నేను తీసి థియేటర్లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుందని 8 నెలలు వెయిట్ చేసి అన్ని భాషల్లో ఒకే రోజు సినిమా రిలీజ్ అవ్వాలని ఒక కలకంటూ ప్రతి భాష నేను సొంత గొంతులో డబ్ చేయాలని ప్లాన్ చేసి ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక కొత్త స్లాంగ్, ఒక నేటివిటీ నేర్చుకుని మొదటిసారి కన్నడలో డబ్ చేసి మండ్యాలో మాట్లాడే కన్నడ నేర్చుకున్నా. నా కన్నడ తెలీదు కానీ మండ్యాలో మాట్లాడే కన్నడ ప్రత్యేకంగా నేర్చుకుని ఆ క్యారెక్టర్ కోసం వెతికి చేసి అది నా కృషి, నా ప్యాషన్ అది. అలా నేను ఏ సినిమాకి చేయలేదు. అట్ ద సేమ్ టైం బాయ్స్ సినిమా తర్వాత ఆ సినిమా నాకు రీలాంచ్ అనిపించింది. ఎందుకంటే బాయ్స్ వచ్చింది కాబట్టి నేను 20 సంవత్సరాలు నేను వచ్చా. ఈ చిన్న సినిమా వచ్చింది కాబట్టి నా నెక్స్ట్ 10 years 20 years స్క్రిప్ట్స్ వస్తాయి నాకు. సో అది రాకపోతే అదే సేమ్ మీటర్లో వెళ్ళేవాడిని నేను. కానీ ద క్వాలిటీ అండ్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఐఎమ్ గెటింగ్, నాకు వచ్చే అవకాశాలు చాలా ఇంప్రూవ్ అయిపోయినాయి చిన్న సినిమా తర్వాత. అందుకే అంటున్నా, ఎలా బాయ్స్ లాంటి సినిమా నేను మళ్ళీ ప్లాన్ చేయలేను, ఎందుకంటే అది నాకు వచ్చిన వరం. ఎవరో ఎక్కడో పిలిచి ఇండియాలో బిగ్గెస్ట్ ఫిల్మ్లో నాకు డెబ్యూ ఇచ్చారు. అలాగే ఎవరు పిలవకుండా, ఎవరు చెప్పకుండా, ఎవరు హెల్ప్ తీసుకోకుండా నేనే నాకు సెకండ్ లాంచ్ ఇచ్చుకున్నా. అందుకే చెప్పా అలాంటి సినిమా నేను మళ్ళీ తీయలేను. కరెక్ట్? థ్యాంక్ యూ. నెక్స్ట్. వన్ సెకండ్ సార్. కౌంటర్ క్వశ్చన్ ఏంటి సార్? మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ కాదు సార్, మ్యామ్ వెయిట్ చేస్తున్నారు. కమాన్. సిద్ధార్థ్ గారు, ముందుగా హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మ్యామ్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ థ్యాంక్ లైఫ్. యూ మ్యామ్. సో ఈ సినిమాని చూసినప్పుడు ఆ ట్రైలర్ అయితే చాలా బాగుంది. మీరు మిస్ యూ అనేది మరి అదితి రావు గారితో అంటే ఈ అమ్మాయి నాకే ఎందుకు నచ్చింది అని మీరు అనుకున్నారా? అండ్ ఈ మూవీని అదితి రావు గారు చూసారా? మ్యామ్, అదితిని ఎందుకు నచ్చిందంటే నేను కారణాలు వెతకక్కర్లేదు, నా దేవత తను. సో అలాంటి ప్రశ్న నేను మిస్ యూ అంటే రోజు 20 సార్లు చెప్తా తనకి. కానీ ఇంకో విషయం చెప్తాను, ఈ మధ్యకాలంలో నేను ఈ మిస్ యూ అనే పదం నాకు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. సో లాస్ట్ వీక్ మా అమ్మ నాకు 50th వెడ్డింగ్ యానివర్సరీ. నేను రాజస్థాన్లో షూటింగ్లో ఉన్నా. ఈ 22 yearsలో మా ఇంట్లో ఏ ఫంక్షను, ఏ మంచి రోజు, ఏ దేనికి నేను వెళ్ళట్లా. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ లైఫ్ అతని టైం అతనిది కాదు, ఇంకెవరి చేతిలోనో, ఇంకా నా చేయి మీ చేతిలోనే ఉందన్నట్టు ప్రొడ్యూసర్కి ఇచ్చేస్తాం. సో అలాంటప్పుడు నేను వెళ్ళలేను. కానీ ఆ రోజు రాజస్థాన్లో ఎంత లోతు అంటే నాకు అర్థం కావట్లేదు, ఏదో మిస్సింగ్ అంట. కానీ మా పెళ్ళాం వెళ్ళింది వాళ్ళతో ఉండడానికి. అది ఈ ఆర్టిస్ట్కి అయితే ఆ మిస్ యూకి ఒక మీనింగ్ వచ్చింది. సో నన్ను రిప్రజెంట్ చేయడానికి ఒక అమ్మాయి మా అమ్మ నాన్నతో వెళ్ళి వాళ్ళు 50th anniversary స్పెండ్ చేసింది మా ఫ్యామిలీలో, మా మహాలక్ష్మిగా. సో ఆ రోజు వాళ్ళందరూ కలిసి ఉన్నారు, నేను షూటింగ్లో ఉన్నాను, మా శివగారు చూస్తున్నారు, నాకు షార్ట్ రెడీ, నేను ఏడుస్తున్నాను ఎందుకంటే నాకు అక్కడ ఉండాలనిపించింది. 50th anniversary కంటే ఏంట్రా ఈ బతుకు, ఈ పని ఏంటి, కమిట్మెంట్ ఏంటి అని అనిపించింది. కానీ ఆ వీడియో కాల్లో వాళ్ళ అందరూ కలిసి నన్ను చూసి మిస్ యూడా అన్నప్పుడు ఇమ్మీడియట్లీ నేను ఏదో నా పొలంలో మొలకలు వచ్చినట్టు నాకు ఒక ఫీలింగ్. సో అదే ఈ మిస్ యూ సినిమా టైంలో నేను ప్రతి దాంట్లో పాజిటివ్స్ చూస్తున్నాను. ఆ టెక్నాలజీ లేకపోతే మా అమ్మ నాన్న మా వైఫ్ని ఆ రోజు నేను చూడలేకపోయి ఉంటాను కదా. సో ఈ టెక్నాలజీ ఉండటం నాకు ఈరోజు నాకు చాలా పాజిటివ్ అనిపిస్తుంది. సో ప్రతి దాంట్లో నేను పాజిటివ్ వెతికే, మేబీ మీరు చెప్పొచ్చు సిద్ధు మెచ్యూర్ అయిపోయాడు, వయసు వచ్చిందో అన్నట్టు, కానీ నేను ప్రతి దాంట్లో పాజిటివ్ చూస్తున్నాను మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చాలా కాలం తర్వాత ఒక పాజిటివ్ అయిన ఫుల్ ఇంటరాక్షన్ మీతో. 29th November కలుద్దాం థియేటర్లో. సినిమా నచ్చితే గట్టిగా చెప్పండి మంచి సినిమా చూసారని. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ. సేవ్ ద డేట్ 29th November. మిస్ యూ. సో
థియేటర్లో కలుద్దాము. ఓకే, ఇంకా నేను ఎవరిని స్టాప్ చేయలేను కాబట్టి అంతే. సేవ్ ద డేట్ అండ్ టుడేస్ ఈవెంట్ బై యూబీ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.